వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఆన్లైన్ సెషన్స్ పర్సనాలిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్కి విచ్చేసిన మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. BCI స్పీకర్లు వాస్వియన్ ఆర్ అనిల్ గారు, వాస్వియన్ దుహిత గారు ఈరోజు తమకున్నటువంటి పరిజ్ఞానాన్ని, టాపిక్ ఏంటంటే వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనేది ఎలా చేసుకోవాలి అన్న విషయం మీద వారికి ఉన్నటువంటి పరిజ్ఞానాన్ని మీతో షేర్ చేసుకోవడానికి ఈరోజు సెషన్ జరుగుతుంది. ఆ స్పీకర్స్ ఇద్దరిని పరిచయం చేయడానికి ఇంకొక స్పీకర్ వాస్వియన్ ఎం శ్వేతా నగేష్ గారు కూడా విచ్చేసి ఉన్నారు. వాళ్ళు చెప్పినటువంటి విషయాల్ని జాగ్రత్తగా ఆలకిస్తూ సెషన్ని ఎంజాయ్ చేస్తూ ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను. ఓవర్ టు నాగదుర్గారావు గారు. థ్యాంక్ యూ సార్. శ్వేతా నాగేష్ గారు ఇద్దరిని మన జై వాసవి సార్. స్పీకర్స్ ఇద్దరిని పరిచయం చేయండి. హాయ్, హలో, నమస్తే, జై వాసవి అండి. జై జై వాసవి. అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఈ రోజు మన పర్సనాలిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ లో అత్యంత ముఖ్యమైన అంశముపై వర్క్ లైఫ్ బ్యాలెన్స్ గురించి మనకు విలువైన అవగాహన అందించడానికి ఇద్దరు విశిష్ట వ్యక్తులు రాబోతున్నారు. ఒకరు వాళ్ళ మాటలతో గారడీ చేస్తే మరొకరు వాళ్ళ వాయిస్ తో రఫ్ ఆడిస్తారు. మొదటిగా శ్రీ వాస్వియన్ అనిల్ గారు వృత్తిరీత్యా సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా సేవలందిస్తూనే సేవాభావంతో సమాజ సేవలు చురుకుగా పాల్గొంటారు. ప్రస్తుతం వాసవి క్లబ్ గ్రేటర్ పీలేరు అధ్యక్షులుగా విజయవంతంగా బాధ్యతల్ని నిర్వహిస్తున్నారు. వారి నాయకత్వం, అనుభవం, వృత్తి నైపుణ్యం మరియు ప్రసంగ శైలి మనందరికీ స్ఫూర్తిదాయకం. అలాగే మనతో ఉన్న శ్రీమతి వాస్వియన్ దుహిత గారు. వీరు మెషిన్ ఇంజనీరింగ్, మెషిన్ లెర్నింగ్, అలాగే జనరేటివ్ AI మరియు సొల్యూషన్ ఆధారిత ఇన్నోవేషన్ లో నైపుణ్యం కలిగిన సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఆమె సర్టిఫైడ్ కెరియర్ కౌన్సిలర్ గా కూడా సేవలు అందిస్తూ పర్యావరణ పరిరక్షణ, స్థిరమైన అభివృద్ధి మరియు సామాజిక బాధ్యతపై విశేష అవగాహన కల్పిస్తున్నారు. అలాగే సాంకేతిక నైపుణ్యాలతో పాటు యోగా, క్రీడలు, సంగీతం, నృత్యం వంటి రంగాలలోనూ ఆసక్తి చూపుతూ నైపుణ్యతలతో విజయవంతంగా దూసుకెళ్తున్నారు. ఈ రోజు వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనే అంశముపై వీరిద్దరూ తమ అనుభవాలను, ఆచరణాత్మక సూచనలను, మనందరి విలువైన సమయాన్ని మనందరికీను వాళ్ళు ఇస్తున్నారు. కాబట్టి మనందరం ఘనమైన చప్పట్లతో వాళ్ళిద్దరికీను స్వాగతం పలుకుదాం. సార్, మేడం, ఈ వేదిక ఇక మీదిక వర్చువల్ డయాస్ ఇస్ యువర్స్. అలాగే ఈ విశిష్ట వ్యక్తుల గురించి చెప్పడానికి అవకాశం ఇచ్చిన అందరికీను పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఒక సింపుల్ క్వశ్చన్ అండి, ఎవరు ఎక్కువగా కష్టపడతారు, పురుషులా, స్త్రీలా? అదేమో సింపుల్ ఆన్సర్ కదండి, మహిళలే ఎక్కువ కష్టపడతారు. మేమండి ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ చేసి ట్రాఫిక్ ఫైట్స్, డెడ్ లైన్ ప్రెజర్స్, ఈఎంఐలు, టార్గెట్లు అస్సలు తీరికే ఉండదండి. మరి మేము తెల్లారి లేసి స్టార్ట్ అయితే ఇంటి పని, ఆఫీస్ పని, కిడ్స్ అంట, దాని మీటింగ్స్, కుకింగ్, క్లీనింగ్, అలా పాజ్ అనేది లేదు. మేము ఎవ్రీడే ఇదే రిపీట్ చేస్తూ ఉంటాము. కానీ మేమండి స్ట్రాంగ్గా ఉండాలి, ఏడవకూడదు, ఫీలింగ్స్ అన్ని లోపలే దాచుకోవాలి, ఏదో అందరికీ అన్ని ప్రొవైడ్ చేస్తుండాలి, ఎప్పుడు ఓకేగా ఉండాలని ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉంటాయి కదండి మా మీద కూడా. మరి మేము రెస్ట్ అనేదే లేకుండా, అప్రిసియేషన్ లేదు, ఎక్స్పెక్ట్ చెయ్యకూడదు, మిస్టేక్ మాత్రం హైలైట్ అవుతుంది, సైలెంట్ గా అన్ని రెస్పాన్సిబిలిటీస్ క్యారీ చేస్తామండి. సో ఫైనల్గా ఎవరు ఎక్కువ కష్టపడుతున్నారంటారు? సో ఇది రాంగ్ క్వశ్చన్ కదా. కరెక్ట్. రియల్ క్వశ్చన్ ఎవరు ఎక్కువ కష్టపడుతున్నారు కాదండి, ఎలా బ్యాలెన్స్ గా జీవిస్తున్నారు. బికాస్ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అందరికీ అవసరం. ఇది జెండర్ ఇష్యూ కాదండి, ఏదో మగవారికో ఆడవారికో అని కాదండి, ఇది ప్రతి ఒక్కరికి ఉన్న ఇష్యూ. ఇట్స్ ఎ హ్యూమన్ ఇష్యూ కదా, ఇది ఒక ప్రతి ఒక్కరి జీవిత సమస్య.
సో ఇక్కడ మనము కంపేర్ చేయట్లేదు, ఇంప్రూవ్ చేయడానికి వచ్చాము. హెల్త్ కోసం, హ్యాపీనెస్ కోసం, రిలేషన్ కోసం, బ్యాలెన్స్డ్ బ్యాలెన్స్ లైఫ్ లైఫ్ కోసం. కోసం. వర్క్ లైఫ్ ఎస్, బ్యాలెన్స్ సెషన్ కి స్వాగతం అండి అందరికీ. లెట్స్ స్టార్ట్ అ బెటర్ వే ఆఫ్ లివింగ్. సరే, ఇప్పుడు మనం ఒక హానెస్ట్ క్వశ్చన్ అడుగుతున్నానండి. మనందరిలో బిజీ కాని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉంటే ఎస్ అని పెట్టండి చాట్ బాక్స్ లో. వెంటనే చాట్ బాక్స్. నాకు అనిపిస్తుంది అలా ఇవాళ హలో కన్నా ఎక్కువ యూజ్ చేసే వర్డ్ ఏది కొత్త? బిజీ అనేది. ఫోన్ చేస్తే బిజీ, మెసేజ్ పెడితే బిజీ, కాఫీకి వెళ్తామంటే బిజీ, ఇంట్లో అడిగితే అంటూ చాలా చాలా బిజీ. కరెక్టేనండి. బిజీ అనే వర్డ్ ఎక్కువ వాడుతున్నాం హెలో కంటే. ఎగ్జాక్ట్లీ. కొన్నిసార్లు మనకు అనిపిస్తుంది బిజీ ఉండడం ఒక స్టేటస్ సింబల్ అయిపోయిందండి. ఎవరైనా అడిగితే చాలు ఎలా ఉన్నారు, ఇమ్మీడియట్ ఆన్సర్ ఏమొస్తుంది? చాలా బిజీగా ఉన్నానండి, రేపు మాట్లాడతాను, ఎల్లుండి మాట్లాడతాను, తర్వాత మాట్లాడుతున్నాను అని చెప్పేవాళ్ళు అనమాట. బిజీ కాకపోతే మనం ఇంపార్టెంట్ కాదేమో అని భ్రమలోకి వచ్చేసామండి అందరూ. కరెక్టేనండి? కదా, అలా టెక్నాలజీ మన లైఫ్ ఈజీ చేస్తుందండి. వాషింగ్ మిషన్, డిష్ వాషర్, వాక్యూమ్ క్లీనర్, ఫుడ్ యాప్, ఆన్లైన్ షాపింగ్, ఏఐ అని అన్నీ వచ్చేసింది. కానీ క్వశ్చన్ ఏంటంటే టెక్నాలజీ టైం సేవ్ చేస్తుంది సరే, మన దగ్గర టైం ఎందుకు లేదు? అన్ని రకాల మిషన్స్ ఉన్నాయి, అన్ని రకాల ఏ ఉంది, షాపింగ్ ఉంది, ఎందుకు లేదంటారు మీరు? అదేమో తెలీదు. మొదలైతే అలా లెటర్స్ రాసేవాళ్ళు, రిప్లై రావడానికి ఒక వారం పట్టేది. కానీ ఇప్పుడు వాట్సాప్ లో బ్లూటిక్ వస్తుంది, అయినా తన్ని చూసి రిప్లై చేసేలేదు. కరెక్టేనండి. ఇప్పుడు బ్లూ టిక్కులు బాగా అర్థం అయిపోయింది అందరికి. బ్లూ టిక్స్ వస్తే చదివేశారు, మనకి ఇంకా రిప్లై ఇవ్వలేదంటారు. సరే, ఇప్పుడు ముందు మనకి ఆఫీస్ వర్క్లోనే ఉండేది, ఇప్పుడు ఆఫీస్ మన పాకెట్లో ఉందండి. ఈమెయిల్స్, టీమ్స్, వాట్సాప్ అని అన్నీ మనకి మొబైల్లో అరిచేతిలో వైకుంఠం అని చెప్తాం కదండి. కాదు, వైకుంఠం కాదండి, ఇక్కడ మనకి అన్నీ అయిపోతున్నాయి దీంట్లోనే. సో ఈ 24/7 ఆన్లైన్లో ఉంటున్నామండి. అలా వర్క్ ఫ్రమ్ హోమ్ అని వచ్చింది, కానీ కొన్నిసార్లు హోమ్ ఫర్ వర్క్ అయిపోయింది సార్. కరెక్టేనండి, ఇప్పుడు నా పరిస్థితి అలాగే ఉంది. ఇంట్లోంచి వర్క్ చేసినట్టు లేదు, ఇంట్లోనే ఉన్నట్టుంది నాకు. సరే, వచ్చిన యాక్టివిటీ చేద్దాం. మీ అందరిలో మార్నింగ్ లేచి ఫోన్ చూడకుండా ఫస్ట్ కాఫీ తాగే వాళ్ళు ఎవరో సి అని మనకి చాట్ బాక్స్ లో టైప్ చేయండి, చూద్దాం ఎంతమంది టైప్ చేస్తారు. కాఫీ తాగే వాళ్ళండి ఫస్ట్, మనకు ఫోన్ చూడకుండా. ఓకే, సంజయ్ ఈశ్వర్ గారు నో అన్నారు. ఇట్స్ ఇంపాసిబుల్ అంటున్నారు సుధాకర్ గారు. ఓ, అనుష గారు వెరీ గుడ్ అండి, వెరీ గుడ్ అండి అనుష గారు. నైస్. ఓకే, ఓకే, సి శ్రీలక్ష్మి గారు సి చెప్పారు. ఓ వెరీ గుడ్ అండి, చాలా మంది ఉన్నారండి. రమేష్ గారు కూడా ఎస్ అన్నారు. ఆహా, మరి లేచిన 5 minutes లో ఫోన్ చెక్ చేసే వాళ్ళు ఉన్నామండి. అందరూనేమో కదా సార్. టైం కోసం చూస్తారు. ఓ సో ఆల్మోస్ట్ ఇప్పుడు అందరూ. మన డేస్ ఎలా స్టార్ట్ అవుతుంది అంటే నోటిఫికేషన్ తో స్టార్ట్ అవుతుంది. టింగ్ 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 అనే సౌండ్ తో స్టార్ట్ అవుతుందండి. ఇంకో క్వశ్చన్, డిన్నర్ కరెక్ట్. టైంలో ఫ్యామిలీతో మాట్లాడుతూ ఫోన్ కూడా యూజ్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఇక్కడ? తింటూ కూడా ఫోన్ చూస్తున్నారండి ఉన్నారా? ఇప్పుడు. ఉన్నారా? ఇప్పుడు కూడా ఫోన్ చూస్తున్నారు. కరెక్ట్. నో. ఎస్. అలా ఎగ్జాక్ట్లీ కదా సార్. అలా మన వర్క్ లో కూడాను వర్క్ చేస్తున్నప్పుడు ఫ్యామిలీ గురించి ఆలోచించేది, ఫ్యామిలీతో ఉన్నప్పుడు వర్క్ గురించి ఆలోచించేది. సో రిజల్ట్ ఏంటి? 2 ప్లేసెస్ లో కూడా ఉంటున్నాము, కానీ ఎక్కడ కూడా ఉండలేము. కరెక్టేనండి. దట్స్ అ సాడ్ థింగ్ కదా. చాలా మంది అంటారు నాకు టైం లేదని. కానీ నిజంగా మన ప్రాబ్లం టైం లేదు కాదండి, ప్రయారిటీస్ క్లియర్గా లేవు. మనం ఏది ఇంపార్టెంట్ కాదు ఇప్పుడు అనేది ప్రయారిటీస్ క్లియర్గా లేవండి. కరెక్ట్. సో మనం అందరికీ కూడాను, అలా మన మోదీజీకి కూడాను 24 అవర్సే, అలా మనకి కూడా 24 అవర్సే, స్టూడెంట్స్ కి, పేరెంట్స్ కి, ఎంప్లాయీస్ కి అందరికీ 24 అవర్సే. సో ఇక్కడ డిఫరెన్స్ ఏంటి? అలా టైంతో కాదు, టైంని ఎలా యూజ్ చేయడంలోనే ఉండేది డిఫరెన్స్ కదా. కదండి, బిజీ ఉండటం తప్పు కాదండి, కానీ పర్పస్ లేకుండా బిజీ ఉండడం మాత్రం పెద్ద ప్రాబ్లం అండి. ఇది కరెక్ట్ చేసుకోవాల్సిందే. ఎగ్జాక్ట్లీ. మన బిజీగా ఉంటే అలా మనము ఇంపార్టెంట్
అవ్వమండి. మీనింగ్ఫుల్ గా జీవించడమే ఇంపార్టెంట్ అవుతాము. కాబట్టి క్వశ్చన్, హౌ బిజీ ఆర్ యూ? కాదు, హౌ బ్యాలెన్స్డ్ ఆర్ యూ? అదే మనం కలిసి తెలుసుకుందామండి. కానీ మన బిజీ లైఫ్ ష్యూర్. గురించి చాలా అపోహలు ఉన్నాయి కదండి. ఏమంటారు దుహిత గారు? ఎస్. మరి ఆ అపోహలు నిజమా లేక మన ఇమాజినేషనా? లెట్స్ ఫైండ్ అవుట్. యా, సో సింపుల్ ఇప్పుడు గేమ్. ఒక వాళ్ళకి యాక్టివిటీ ఇస్తాము, ఒక యా, సింపుల్ ఇవ్వండి. గా ఒక గేమ్ చేపిస్తాము. ఓకే, అలా అపోహ లేదంటే రియాలిటీ, అలా మేము ఒక స్టేట్మెంట్ చెప్తాము. అందరూ ప్లీజ్ బి యాక్టివ్. అలా చాట్ బాక్స్ లో మేము ఒక అపోహ అంటే మిత్ వర్సెస్ రియాలిటీ ఒక గేమ్. ఓకే, మేము ఒక స్టేట్మెంట్ చెప్పేది మీకు అలా మిత్ అనిపిస్తుందా రియాలిటీ అనిపిస్తుందా అనేసి మీరు చాట్ బాక్స్ లో మనకి చెప్పాలి. సో రెడీనా? అందరూ రెడీ అంటే ఒక థమ్స్ అప్ పెట్టాలి. మిత్ అయితే ఎం అని టైప్ వెరీ చేయండి. గుడ్. మిత్ అంటే ఎం అని టైప్ చేయండి. రియాలిటీ అంటే ఆర్ అని టైప్ చేయండి. మిత్ అంటే అపోహ అండి. మిత్ అంటే అపోహ. సో నేను ఇప్పుడు మొదటి చెప్పబోతున్నాను. వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అంటే వర్క్కి ఫ్యామిలీకి ఈక్వల్ టైం ఇవ్వడం. ఇది అపోహ అంటారా? ఇది రియాలిటీ నిజమే అంటారా? సో మిత్ అయితే ఎం అని టైప్ చేయండి. రియాలిటీ అయితే ఆర్ అని టైప్ చేయండి. రియాలిటీ చాలా మంది అంటున్నారు. శ్రీలక్ష్మి గారు మిత్ అన్నారు. కిరణ్ కుమార్ గారు మిత్ అన్నారు. ఆ, ఓకే, బాబు గారు ఎం, రామారావు గారు వివో L2410 అండి. వాళ్ళు మాత్రం ఆర్ అన్నారు. రియల్మీ కూడా ఆర్ అనిందండి. బాగుందండి, మీ పేర్లు మార్చుకుంటే ఇంకా బాగుండేది. గ్రంథి రమేష్ గారు మిస్టర్ అని పెట్టారు. హరిప్రసాద్ గారు ఆర్ అన్నారు. రైట్ అండి, కరెక్ట్ అండి. సో చాలా మంది అనుకుంటున్నారు మార్నింగ్ వర్క్ ఈవినింగ్ ఫ్యామిలీ అనుకుంటారండి చాలా మంది. 8 అవర్స్ వర్క్ అని, 8 అవర్స్ స్లీప్ అని, 8 అవర్స్ లైఫ్ అని. అదే బ్యాలెన్స్ కరెక్టా? అయితే 8 అవర్స్ అయిపోయింది కదా, నేను మరి వంట చేసి పని ఎందుకు సార్? వంట చేసే పని ఎందుకు లేదు కదా నాకు ఇంటికి వచ్చి? చెయ్యాలి కదండి మీరు, తప్పదు కదండి. కదా. బాస్ కూడా చెప్తాడండి మరి మాకు 6 తర్వాత 6 అయింది, డెడ్ లైన్ రేపు కంప్లీట్ చేసేయమని చెప్పేస్తారండి ఒక్కోసారి. కరెక్ట్ కదా. సో రియాలిటీ అంటే ఏంటి సార్? ఇక్కడ బ్యాలెన్స్ అంటే ఈక్వల్ టైం కాదు, రైట్ టైంలో రైట్ అటెన్షన్ ఇవ్వడం. కూడా సో మన సెకండ్ మిత్ కి వెళ్తామా? అలా అపోహ సో అంటే చాలా బిజీగా ఉంటే చాలా సక్సెస్ అయిపోతాము, చాలా సక్సెస్ఫుల్ పీపుల్ అయిపోతాము అని. మీకేమనిపిస్తుంది? టైప్ చేయండి చాట్ లో. సో మిత్ అనుకుంటే ఎం అని టైప్ చేయండి. రియాలిటీ అంటే ఆర్ అని టైప్ చేయండి. బిజీ పీపుల్ ఆర్ సక్సెస్ఫుల్. కరెక్టా అండి? మీరు ఎవరైనా చాలా బిజీగా ఉంటే ఇమ్మీడియట్గా మనం ఏమనుకుంటాం? వావ్, చాలా సక్సెస్ఫుల్ పర్సన్ అనుకుంటాం. కరెక్టా అండి? సో ఇది మిత్ అంటారా లేదంటే ఇది రియాలిటీ? నిజమా అపోహనా? మిత్ అంటున్నాం, చాలా మంది మిత్ అంటున్నారు. రైట్, దట్స్ గుడ్ అండి, గుడ్ అండి. సో ఇట్స్ ఎ మిత్, దట్స్ ట్రూ అండి. కరెక్ట్, మిత్. లుహిత గారు ఇప్పుడు మిత్ అంటున్నారు, మరి మీరు కూడా మిత్తే అంటారా లేదంటే ఇది నిజమంటారా? మీరు చెప్పండి సార్. అలా బిజీ అంటే, అలా బిజీగా ఉంటే సక్సెస్ అని అంటే, అలా మన వాషింగ్ మిషన్ సార్, అలా మన కిచెన్ లో స్టవ్ 3 పదులు వెలుగుతుంటుంది. అలా మా ఇంట్లో మోస్ట్ సక్సెస్ఫుల్ థింగ్స్ అండి, రోజు మొత్తం వర్క్ చేస్తుంది కరెక్టేనండి, కదా. కరెక్టేనండి, ఎందుకండి నవ్వుతున్నారు? కరెక్ట్ అండి. మీరు చెప్పింది వాషింగ్ మిషన్, స్టవ్ ప్రతి ఒక్క ఇంట్లో ప్రతి ఒక్క రోజు నడవాల్సిందే అంటే అది సక్సెస్ఫుల్ ఎస్ అన్నట్టే. సార్. మొబైల్ కూడా మన సుధాకర్ గారు చెప్తా ఉన్నారు, మొబైల్ కూడా అది లేకపోతే అలా అన్ని వాళ్ళంతా సక్సెస్ఫుల్ కావాలి కదా, సక్సెస్ఫుల్ థింగ్స్ అవి అయితే మనము కదా. దీనికి మంచి క్రౌన్ ఇవ్వాల్సిందే అండి. సో ఫైనల్గా చెప్పేది ఏంటంటే బిజీ ఉండడం అచీవ్మెంట్ కాదండి. డైరెక్షన్ లేకుండా పెరిగితే డెస్టినేషన్కి చేరలేమండి. సో బిజీ అనేది ఒక రియాలిటీ. ఏం చెప్తామంటే బిజీ ఇస్ నాట్ ఈక్వల్ టు ప్రొడక్టివిటీ. తీరిక లేకపోవడం అంటే ఉత్పాదకత కాదండి, గుర్తుపెట్టుకోండి. ఇంకా మూడవది మిత్తా కాదా అనేది మీరు చెప్పండి. మనం ఎప్పుడైనా నో అంటుంటామండి. నో అంటే వీడు నో అంటాడు కదా, మనకి ఎప్పుడు ఏం చెప్పినా నో అంటాడు అంటే సెల్ఫిష్ అనే ఫీలింగ్ చాలా మంది అనుకుంటుంటారండి. ఇది మిత్ అయితే ఎం అని టైప్ చేయండి. రియాలిటీ అంటే ఆర్ అని టైప్ చేయండి. నో అంటే సెల్ఫిష్, వీడు సెల్ఫిష్ అవ్వా, మనం ఏం చెప్పినా కానీ వీడు ఒప్పుకోడు, ఎన్నిటికీ నో నేను చెప్తుంటాడు. సో కొన్ని విషయాల్లో నో చెప్పడం అనేది కూడా మంచిదా కాదా? సో ఇట్స్ ఏ అపోహన మనకి
అనేది తెలుసు అని అలా ఫ్రెండ్స్ కాల్ చేస్తే అలా నో చెప్పేది, అలా ఫ్యామిలీ ఫంక్షన్ కి నో చెప్పేది, అలా ఎప్పటికైనా నో చెప్తా ఉంటారు ఫ్రెండ్స్ కి, ఫ్యామిలీస్ కి. అలా మీరు నో చెప్పడము సెల్ఫిషా లేదు చెప్పచ్చా? నాదొక క్వశ్చన్ అండి ఇక్కడ. ఆదివారము మనం పనిచేసే చోట సో బాస్ ఆదివారం కూడా రమ్మండి అని అడుగుతారు, మీరేం చెప్తారు? సో అప్పుడు నో చెప్పాలని మనసులో చాలా మంది ఉంటుంది. అలా కరెక్ట్, చెప్పండి. చాలా మంది అలా చెప్పేస్తారండి. అన్ని ఎస్ 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 అనేసి ఓవర్ కమిట్మెంట్ ఇచ్చేస్తారు. అలా జాస్తి పైసలు వస్తుంది కదా, అందుకని. కానీ లాస్ట్ లో మనకి మన బాడీ మాత్రం, మన బ్రెయిన్ మాత్రం ఏం చెప్తుందండి? నో అనే చెప్పాలంటారు, కానీ ఎస్ అనేసి చెప్పేస్తుంటారు. రియాలిటీ వచ్చి ఎగ్జాక్ట్లీ. సో రియాలిటీ ఏంటంటే హెల్తీ బౌండరీస్, హెల్తీ రిలేషన్షిప్స్ ని క్రియేట్ చేస్తుంది. ఎప్పుడెప్పుడు అవసరమో మనము ప్రియారిటీస్ తీసుకొని అలా నో చెప్పాలి. మన పని జాస్తి అలా వీకెండ్ అయినా మనము ఒక ఫ్యామిలీ టైం అని ఇవ్వాలి అందరికీను. ఒక ప్రాపర్ టైం అనేసి మనం వాళ్ళ కోసం ఫ్రీ చేసుకోవాలి. ఎప్పుడు పని అనేసి ఉండకూడదు. సో ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకొని మీకు ఒక స్క్రీన్ షేర్ చేస్తున్నాను, మీరు దాన్ని చూసి మీరు ఏం అర్థమైందో మీరు చెప్పాలండి నాకు. సో నేను ఇప్పుడు ఒక ఇమేజ్ ని చూపిస్తున్నాను మీకు. సో మీకు కనిపిస్తున్నదా? సో ఇది చూస్తే మీకు ఏం అర్థమవుతుందండి? మనకి చూసామనుకోండి, సో టైప్ చేయండి, మీకు ఏమనిపిస్తుంది? మనకు కానీ ఓన్లీ వర్క్ 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 అనుకుంటే, ఒకవేళ కానీ అదే వర్క్ ఒక రోజు లేకపోతే మనకు సపోర్ట్ ఇచ్చే వాళ్ళు ఉండరు, గైడెన్స్ ఇచ్చే వాళ్ళు ఉండరు కదండి. మనకు ఓన్లీ వర్క్ అనేది ఒక మిత్ అండి. సో మనకు అదే 3 పిల్లర్స్ ఉన్నాయనుకోండి, ఒకవేళ మనకు వర్క్ లేకపోతే మనకి రిలేషన్షిప్స్, ఫ్యామిలీ ఉంటుంది మనకి తోడుగా, హెల్త్, మన హెల్త్ ముఖ్యమండి. మనకి ఈ వర్క్ రిలేషన్షిప్స్ కంటే ముందు మన హెల్త్, మన ప్రయారిటీస్ మనము చూసుకోవాలండి. అర్థమైందా? ఇప్పుడు 3 పిల్లర్స్ ముఖ్యమా, 1 పిల్లర్ ముఖ్యమా అండి? 3 అంటే టైప్ చేయండి. 3 పిల్లర్స్ ముఖ్యమైతే 3, 1 పిల్లర్ అయితే 1 అని టైప్ చేయండి చాట్ బాక్స్ లో ప్లీజ్. వెరీ గుడ్, వెరీ గుడ్ అండి, సరే. నైస్. సో అందరూ బ్యాలెన్స్ చేయాలి. కరెక్ట్. రైట్. యా, ఇప్పుడు మనము 4వ మీట్కి వెళ్దామండి. సో మగవాళ్ళు ఎమోషనల్ గా స్ట్రాంగ్, వాళ్ళకి స్ట్రెస్సే ఉండదు. అవునా? మీరు మిత్ అని ఆల్ మెన్ ప్లీజ్ టైప్ ఇన్ ఎస్ నోనా. సో మిత్ అయితే ఎం అని టైప్ చేయండి. సో మనం చిన్నతనం నుండి మనకి ఏం చెప్తారండి? ఏడవకూడదు అనేది మాత్రం నేర్పిస్తారు. ఏంట్రా అబ్బాయిరా, నువ్వు ఏడవకూడదురా, నువ్వు స్ట్రాంగ్ గా ఉండాలిరా, ఇదే మాటలు రిపీట్ చేస్తూ ఉంటారు కదండి. మనకి పెద్ద అయిన తర్వాత కూడా మనకి ఇదే రన్ అవుతా ఉంటుంది మనకి. అవును సార్. సో మనము ఏమనుకోవాలి, అలా మీకు స్ట్రాంగ్ పీపుల్ కి కూడాను సపోర్ట్ కావాలి. స్ట్రాంగ్ పీపుల్ ఆల్సో నీడ్ సపోర్ట్ అని మనం అర్థం చేసుకోవాలి. దట్స్ ద రియాలిటీ. అలా మనము ఎక్స్ప్రెస్ చేసేది, అలా ఎక్స్ప్రెస్ చెయ్యడంలో ఉండే ఒక డిఫరెన్స్ ఉంటుంది. అంతేవరకు ప్రెషర్ అందరికీ ఉంటది సార్. సో సో అలా ఇక్కడ మనం మనం ఎలా ఫీల్ తెలుసుకోవాల్సింది అవుతామో అందరికీ రైట్, అలాగే అవుతుంది. ప్రెషర్, రైట్. టెన్షన్ బలమైన వారికి కూడా అందరికీ మనకి ఉంటది. అండ అవసరం అండి, బలమైన వారికి కూడా అండ అవసరం. ఇప్పుడు నెక్స్ట్ మిత్కి వెళ్దామండి. ఉమెన్ ఒకేసారి చాలా పనులు చేస్తారండి, వాళ్ళు ఎక్స్పర్ట్స్ అండి, వాళ్ళకి చాలా ఈజీ, ఎన్ని పనులు ఇచ్చినా సరే వాళ్ళు చేస్తారండి. ఆడవారంటే కుకింగ్, ఆఫీసు, కిడ్స్, చాలా మీటింగ్స్ అన్నీ హ్యాండిల్ చేస్తారు కదండి. అమేజింగ్ కదా. వాళ్ళకి ఒకసారి వర్చువల్ గా క్లాప్స్ ఇద్దామా? ఇక్కడ ఉన్న మా ఆడవారందరికీ వర్చువల్ క్లాప్స్ అండి ప్లీజ్. వెరీ గుడ్, వెరీ గుడ్ అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. కానీ మాకు అలా మల్టీ టాస్కింగ్, అలా అన్ని పని చేయడం చాయిస్ కాదండి. అలా లైఫ్ ఇచ్చే ఒక రెస్పాన్సిబిలిటీ. కేపబిలిటీని ఎక్స్పెక్టేషన్ గా మార్చకండి. కరెక్టేనండి. సో సామర్థ్యం ఎప్పుడు కేపబిలిటీ షుడ్ నెవర్ బికమ్ అన్ ఎక్స్పెక్టేషన్ సార్. రైట్, సామర్థ్యం ఎప్పుడు ఆశగా మారకూడదండి. ఇప్పుడు నెక్స్ట్ మిత్కి వెళ్దాం మనము. రెస్ట్ అంటే రెస్ట్ లేజినెస్ అండి. అనేది లేజినెస్సా? చెప్పండి. రెస్ట్ అనేది లేజినెస్సా? ఆదివారం కొంచెం లేట్గా లేచామనుకోండి, ఇంట్లో ఫస్ట్ డే లాగేంటో చెప్పండి? ఏరా ఇంకా పనుకోండావు లేరా, ఆదివారమేనా? మా నాన్న అయితే ఈ విషయం మీద అయితే చిన్నప్పుడు నేను చదువుకునేటప్పుడు కానీ ఎప్పుడైనా సరే నిద్రపోతున్నానంటే చాలండి, ఒక బకెట్ నీళ్ళు తెచ్చి మీద పోసేసేవాడు. రెస్ట్ తీసుకుందామంటే నో ఛాన్స్. సో అవును సార్. అలా ఫోన్ ఛార్జ్ చేస్తాము, అలా ల్యాప్టాప్ అప్డేట్ చేస్తాము, కార్ కూడా సర్వీస్ కి వేస్తాము.
మరి మమ్మల్ని మనము ఎప్పుడూ సార్ రీఛార్జ్ చేసుకునేది? సో రియాలిటీ అంటే విశ్రాంతి విలాసం కాదండి, విశ్రాంతి అవసరం అండి. అప్పుడప్పుడు ట్రిప్స్ వేయాలి, అప్పుడప్పుడు బయటకు వెళ్తూ ఉండాలి, ఫ్యామిలీతో బయటకు వెళ్ళడము, ఫ్రెండ్స్తో బయటకు వెళ్ళడము, ఇలాంటివన్నీ కూడా. సో రెస్ట్ అంటే లేజినెస్ కాదండి, అది మేము చెప్పాలనుకుంది. ఇట్స్ నాట్ ఏ మిత్. ఎస్, ఇట్స్ అ వెరీ నెసెసిటీ. ఎస్. సో ఇప్పుడు 4 మిత్కి వెళ్దాం. చాలా డబ్బులు ఉంటే మంచి లైఫ్ ఉంటుంది. కరెక్టేనండి? చాలా డబ్బులు ఉంటే మనకు మంచి లైఫ్ ఉంటుంది. చాలా మంది అంటుంటారు ఇంకాస్త ఎక్కువగా సంపాదించినాం అనుకోండి లైఫ్ సెటిల్, పక్కా సెటిల్ అయిపోతుందని చెప్పి. ఇది నిజమేనా అండి? చాలా డబ్బులు సంపాదిస్తే లైఫ్ సెటిల్ అయిపోతుందా? సెటిల్ అనే పదం నిజంగానే సెటిల్ అయినట్టేనా? అలా చాలా డబ్బులు వస్తే అలా శాలరీ ఏమో ఇంక్రీజ్ అవుతుంది, రెస్పాన్సిబిలిటీస్ కూడా అవుతుంది. సో మనీ కంఫర్ట్ ఇస్తుంది, కానీ పీస్ ఇస్తుందా? పీస్ కొనలేమా? సో మనీ బైస్ కంఫర్ట్, బట్ ఇట్ కెనాట్ బై పీస్. పీస్ అనేది మనం తెచ్చుకోవాలి. ఇట్ ఈస్ నాట్ రిలేటెడ్ టు ద మనీ, సార్. మనీతో మనము పీస్ని కొనలేమండి, ప్రశాంతతని మనం మనీతో ఎప్పటికీ కొనలేమండి. సో మనం ప్రపంచంలో దేనైనా కొనగలుగుతాం, కానీ పీస్ని కొనగలుగుతామా? నో. లేదు. సరే, ఇప్పటి వరకు మనకు చాలా అపోహల గురించి తెలుసుకున్నాం. మీ లైఫ్లో ఇలాంటి అపోహలు మీకు కూడా కనెక్ట్ అయినాయా? మీకైనా ఉన్నాయా ఎప్పుడైనా? ఉంటే ఉన్నాయి కదండి, చాలా వరకు ఉంటాయి, అందరికీ ఉంటాయి. ఎక్సలెంట్. మన బిలీఫ్స్ని చేంజ్ చేయగలిగితే మన లైఫ్ని కూడా చేంజ్ చేయగలమండి. ఇలాంటి బిలీఫ్స్ అన్నింటినీ కూడా, ఈ మూఢనమ్మకాల లెక్కన మనం పక్కన పెట్టి మనము మన లైఫ్ని చేంజ్ చేసుకోవాలండి. ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అండి దీంట్లో, ఈ అపోహలు అందరికీ సేమ్గా అప్లై అవుతాయా? సేమ్గా అప్లై అవుతాయా? లేదు ఏ- సార్. కొన్ని అలా మెన్కి కొన్ని ఉంటాయి, అలా విమెన్స్కి కొన్ని ఉంటాయి. సో మరి ముందు మనము మగవారు సైలెంట్గా క్యారీ చేసే బర్డెన్ గురించి మాట్లాడుకుందామా? చాలా ఉంటాయండి. మనకు మగవాళ్ళు చాలా సైలెంట్గా ఉంటారు, కొన్ని విషయాల్లో అయితే అసలుకి నోరే తెరపరు కదండి. సో ఇప్పుడు అపోహల గురించి మాట్లాడుకున్నాం. సో ఇప్పుడు మగవాళ్ళ లైఫ్లో తీవ్రమైన ఒత్తిడి ఏంటండి? సో ఒకటి డబ్బా, మనకి మన బిజినెస్సా, మనలేంటి కెరీరా, ఫ్యామిలీనా, ఏదనుకుంటున్నారు మీరు? సో ఇక్కడ నేను ఒకటి గమనించిన విషయం ఏదో చెప్తాను వినండి. చిన్నప్పటి నుంచి మనకి ఇందాకే చెప్పాను నేను, ఒక అబ్బాయికి సొసైటీ ఏం నేర్పిస్తుందండి? స్ట్రాంగ్గా ఉండాలి, రెస్పాన్సిబిలిటీ నీదే, ఫ్యామిలీ మొత్తం నువ్వే చూసుకోవాలి. అందరూ ఆ బాయ్స్ నుంచి మెన్ అవ్వడానికి ప్రిపేర్ అవుతారు, కానీ ఎమోషన్స్ని ఎలా హ్యాండిల్ చేయడానికి ఎవరికైనా నేర్పిస్తారండి? మగవాళ్ళకి, పిల్లలకి కానీ, పెద్దవాళ్ళకి కానీ మనకు ఎమోషన్స్ అంతా, మనకు ఏదైనా ఎమోషనల్గా ఫీల్ అయిపోయినా అంటే సైలెంట్ అయిపోతారు మనుషులు కదండి. దాంట్లో అలాంటి వాటిల్లో మనకి కొద్దిగా ఫినాన్షియల్ ప్రెషర్ అనేది మాత్రం చాలా పెద్ద బర్డెన్ అండి. సో ఫినాన్షియల్గా మనకు చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎలాంటి ప్రాబ్లమ్స్ అంటే, సో ఫస్ట్ థింగ్, చాలామంది మగవారికి సెల్ఫ్ వర్త్, మనల్ని మనం పెంచుకోవడానికి ఎక్కువ సంపాదించేద్దాం, ఎక్కువ సంపాదిస్తే అంత రెస్పెక్ట్ వస్తుందనే భావన ఉందండి. ఇది కూడా ఒక రకమైన అపోహ అండి. శాలరీ, ప్రమోషను, ఈఎంఐ రెస్పాన్సిబిలిటీసు, మంత్లీ బడ్జెట్లు వేసుకోవడము, ఒకవేళ ఇల్లు కొనడము, కొత్త అపార్ట్మెంట్ కొనడము, పేరెంట్స్ని చూసుకోవడము, చిల్డ్రన్స్ని, ఫ్యూచర్ అని చెప్పి, ఫ్యూచర్ సెక్యూర్గా ఉండాలని చెప్పి, పిల్లల్ని మంచి మంచి స్కూళ్ళలో పెట్టుకోవాలని చెప్పి, ఇలాంటి ఎక్స్పెక్టేషన్స్ చాలా ఉంటాయండి. ఫ్యామిలీ కోసము మన డ్రీమ్స్ని పోస్ట్పోన్ చేసుకుంటామండి. ఫ్యామిలీ కోసం మన డ్రీమ్స్ ఎంతమంది పోస్ట్పోన్ చేసుకున్నారండి? కరెక్ట్ కదండి, చాలామంది ఉంటారు. సాక్రిఫైస్ అంటేనే ముందు మగవారి పేరు రావాలండి. ఇది మనకి ఫస్ట్ ప్రెజర్ అండి. తర్వాత నెక్స్ట్ ప్రెజర్ గురించి చెప్తాను నేను, ఎమోషనల్ ప్రెజర్. మనకి స్ట్రెస్ ఉంటుందా? ఉంటుంది. భయం ఉంటుందా? ఉంటుంది. ఓడిపోతామనే పెయిన్ మనకి ఖచ్చితంగా ఉంటుందండి. కానీ చాలామంది చెప్పేది ఒకటే, ఐఎమ్ ఫైన్, నేను బాగున్నానండి అనే చెప్తారు. కానీ ఎందుకంటే సొసైటీ చెప్తుంది మనకి ఏడవడం వీక్నెస్ అని, కానీ ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేయడం వీక్నెస్ కాదండి, అది ఎమోషనల్ ఇంటెలిజెన్స్. మనకి ఎక్స్ప్రెస్ చేయలేము, మగవారికి ఆ ఎక్స్ప్రెషన్ స్కిల్స్ అనేది చాలా తక్కువ ఉంటాయి. అదొక ప్రెషర్ అండి, అది కూడా ఒక రకమైన ప్రెషర్. సో మనకి టైం ఫర్ ఫ్యామిలీ నెక్స్ట్ థింగ్ అండి. సో మనకి ఆఫీస్లో వర్క్ చేస్తుంటాం, షాప్స్లో ఉంటాం. షాప్స్లో మార్నింగ్ లేచినప్పటి నుంచి 7 to 9, మా నాన్న అయితే 7 to 9 షాప్లో ఉంటాడు. నాకు ఆఫీస్ కాల్స్ ఉంటాయి, బర్డెన్ ఉంటుంది. ఫ్యామిలీ గురించి ఆలోచించడము, ఫ్యామిలీతో ఉన్నప్పుడు ఏంటంటే ఆఫీస్ గురించి ఆలోచిస్తాం.
ఆఫీస్లో ఉన్నప్పుడు ఫ్యామిలీ గురించి ఆలోచిస్తాం. ఎక్కడ 100% ఉండలేమండి. సో మనకు ఒక బౌండరీ లైన్ పెట్టుకోవాలండి మనకి. ఫ్యామిలీ టైమే. సో ఫ్యామిలీతో ఉన్నప్పుడు బిజినెస్ విషయాలు కానీ, ఆఫీస్ విషయాలు కానీ ఏది మాట్లాడకూడదు. అలాగే ఆఫీస్కి వెళ్ళినామా టోటల్ ఫుల్గా ఉంటుంది. సో అలాంటి మనకి చాలా మందికి మెన్స్కి ఈ ప్రెషర్ ఉంటుందండి. చాలా ఫాదర్స్కి చాలా మంది ఫాదర్స్కి కిడ్స్ స్కూల్ ఫంక్షన్స్ మిస్ అవుతారు, బర్త్డే ఫంక్షన్స్ మిస్ అవుతారు, ఫ్యామిలీ ట్రిప్స్ క్యాన్సిల్ చేస్తారు. వాళ్ళకి ఇష్టం లేక కాదండి, రెస్పాన్సిబిలిటీస్ వల్ల. ఇది ఒక కైండ్ ఆఫ్ ప్రెషర్. ఫ్యామిలీకి టైం ఇవ్వలేకపోతున్నామని ఒక ప్రెషర్ అండి. మళ్ళీ ఇంకొకటి నెక్స్ట్ ప్రెషర్ వచ్చి మెంటల్ స్ట్రెస్ అండి. ఎలాంటిదంటే అరే ఏంట్రా ఈ నెల ఈరోజు బిజినెస్ సరిగ్గా జరగలేదు, మనకి టార్గెట్స్ డెడ్ లైన్స్ అని. జాబ్ చేసే వాళ్ళకి కాంపిటీషన్, బిజినెస్ చేసే వాళ్ళకి మాత్రం పక్కా కాంపిటీషన్ అండి. ఈరోజు ఒక షాప్ ఉంటుంది, పక్కన ఇంకో షాప్ వచ్చేస్తుంది వెంటనే. సో దాని పక్కన ఇంకో షాప్ వచ్చేస్తుంది. ఈ కాంపిటీషన్లో చాలా ప్రెజర్ అండి. మళ్ళీ ఇంకా జాబ్ చేసే వాళ్ళకి జాబ్ సెక్యూరిటీ. సో వీళ్ళన్నీ ఉన్నప్పుడు మనకి మెయిన్గా హెల్త్ ఎఫెక్ట్ అవుతుందండి. హెల్త్ అనేది ఎఫెక్ట్ ఎలా అవుతుందంటే మనకి ఈ ప్రెషర్స్ ఎక్కువ అవడం వల్ల లోపల తెలియని స్ట్రెస్ అండి. తెలియని స్ట్రెస్తో మనకి తెలియని వ్యాధులు కూడా వస్తున్నాయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి లోన్స్ అంటారు, ఫ్యూచర్. కొన్నిసార్లు మైండ్కి ఆఫ్ బటన్ ఉంటే బాగుంటుంది అనిపిస్తుందండి. చాలా బాగుంటుంది. ఎంతమంది అనుకుంటున్నారు మైండ్కి ఒక ఆఫ్ బటన్ ఆఫ్ చేసి ప్రశాంతంగా ఉండాలన్న ఫీలింగ్ వస్తుంది. సో ఆఫ్ చేద్దామా మైండ్ని? ఓ ఒక రోజు ఆఫ్ చేసి ప్రశాంతంగా ఉందాం అనే ఫీలింగ్ ఎంతమందికి ఉందండి? కదండి, చాలా మందికి ఉంది. రైట్? స్ట్రెస్ అందరికీ ఉంటుంది. డిఫరెన్స్ ఏంటంటే ఉమెన్ బాగా ప్రతి ఒక్కరికి చెప్పేస్తారండి. పక్కింటి వాళ్ళతో వీళ్ళతో ఎవరెవరితో ఫోన్లో వాళ్ళమ్మ, ఖచ్చితంగా పెళ్ళైన వాళ్ళైతే వాళ్ళకి అమ్మ వాళ్ళకి ఫోన్ చేసి చెప్పేస్తుంటారు. కానీ చాలామంది మగవారు సైలెంట్గా ఉంటారండి. కనీసం వైఫ్తో కూడా షేర్ చేసుకోకుందరు. కరెక్టే అండి. సో ఆ సైలెంట్గా మనల్ని బియర్ చేయడం అనేది కూడా ఒక కైండ్ ఆఫ్ మెంటల్ స్ట్రెస్. నెక్స్ట్ థింగ్, మనకి మగవారికి ఒక ఇంట్రెస్ట్ అండి ఎవరన్నా అప్రిషియేట్ చేయడం. అరే నువ్వు భలే చేస్తున్నావురా అని చెప్పేది చాలా ఇష్టం అండి మగవారికి. సో ఇది ఒక హింట్ అనుకోండి ఆడవాళ్ళకి. సో మగవాళ్ళు కానీ అప్రిషియేషన్ చేయడం కానీ, ఇంకా సాటి మగవారు కూడా సో మీరు ఒక మంచి డ్రెస్ వేసుకున్నారండి ఇలాంటి చెప్పడం కూడా ఒక మంచి ఆనందం క్రియేట్ చేస్తుందండి. ఒక హానెస్ట్ క్వశ్చన్, లాస్ట్ టైం ఎవరైనా మిమ్మల్ని చూసి థ్యాంక్ యూ కానీ, మీరు బాగున్నారండి, మీరు చాలా బాగా చేస్తున్నారండి, లేకపోతే మీరు ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ అని కానీ ఎప్పుడైనా చెప్పారా? మీరు చెప్పారా? మీరు అనుకున్నారా? మనం అప్రిషియేషన్ అనేది మగవారికి ఇష్టమైనప్పుడు మనం కూడా సాటి మగవారికి మీరు ఎవరికైనా చెప్పారా? ఏదో కొంతమంది కొన్నిసార్లు చెప్తారండి. దట్స్ రియలీ పాజిటివ్. ఒక అప్రిషియేషన్ సమ్ టైమ్స్ ఒక మ్యాన్స్ ఎనర్జీని కంప్లీట్లీ మార్చేస్తుందండి. ఒక్కసారి మీరు చెప్పి చూడండి, మగవారిలో పెద్ద స్మైల్ వస్తుంది మీకు. నిజంగానే మీ కోట్ బాగుంది, మీ డ్రెస్ బాగుంది, మీరు చాలా బాగుందండి, మీ బైక్ బాగుందని చెప్పండి, మీ కార్ బాగుందని చెప్పండి, సో మీరు బాగా డ్రైవ్ చేస్తున్నారండి అని చెప్పండి. అంతే, మగవారికి డల్ మూమెంట్ కాస్త జీరోలో ఉన్న వాళ్ళు కూడా 100% అయిపోతుంది. వెలుగుతుందండి ఒక వెలుగు. ఒక 200 వాట్స్ బల్బ్ వెలిగినట్టు వెలుగుతుందండి. కానీ మనం అదే విషయాన్ని మనల్ని ఎవరైనా క్రిటిసైజ్ చేశారనుకోండి, మనల్ని మనం తక్కువ చేశారనుకోండి, చాలా లోకి వెళ్ళిపోతామండి. కానీ అప్రిషియేషన్ చాలా రేర్ అండి. చాలా రేర్ అండి. అందుకనే ఇప్పటి నుంచి మీరు కూడా ఆలోచించండి. క్రిటిసైజ్ చేయడం తగ్గించండి, అప్రిషియేషన్ చేయడం పెంచండి. సో మగవారికి అప్రిషియేషన్ అంటే చాలా ఇష్టం. సో ఇప్పుడు రియాలిటీగా మెన్ పర్ఫెక్ట్ కాదు, ఉమెన్ పర్ఫెక్ట్ కూడా కాదు. మనమందరం హ్యూమన్స్ అండి. హ్యూమన్స్ అన్నాక మనము మిస్టేక్స్ చేస్తూనే ఉంటాం. స్ట్రెంగ్త్ అంటే అన్ని ప్రాబ్లమ్స్ని సైలెంట్గా క్యారీ చేయడం కాదండి. అవసరం ఉన్నప్పుడు హెల్ప్ అడగడం కూడా స్ట్రెంగ్తే. ఆబ్వియస్లీ మనకు చాలా పనులు మనం అన్నీ చేయలేమండి. ఎక్కడైనా ఎవరైనా పర్ఫెక్ట్ పర్సన్ అంటూ ఎవరైనా ఉన్నారా? లేదండి. ఈవెన్ మోడీ అయినా సరే, ఇంకెవరైనా సరే, పెద్దవారు ఎవరైనా సరే, సో వాళ్ళు పర్ఫెక్ట్ అవ్వడం కోసం మనం అదొక స్ట్రెస్ అండి. పర్ఫెక్ట్గా ఉండాలి, మనం కరెక్ట్గా ఉండాలి, మనం అన్ని ఏం చేసినా కానీ కరెక్ట్గా ఉండాలనుకోవడం అనేది కూడా తప్పండి. సో మనకి రానిది ఒప్పుకోవడం అనేది కూడా ఒక మంచి లెసన్ అండి. నేర్చుకోండి, హెల్ప్ అడగండి, అది కూడా ఒక స్ట్రెంగ్త్ అండి. సో ఈ రూమ్లో ఉన్న మగవారందరికీ ఒక ఛాలెంజ్ అండి. ఈ వీక్ ఒక ట్రస్టెడ్ పర్సన్తో ఒక 5 minutes మా ఫీలింగ్స్ గురించి మాట్లాడండి. వర్క్ గురించి కాదు, మీ గురించి. వర్క్ గురించి కాదు, బిజినెస్ గురించి కాదండి, మీ గురించి మీరు. అంటే మీ లైఫ్లో ఏం జరుగుతుంది ఏంటి అనేది. సో ఇలాగా మనం నేర్చుకున్నాం అనుకోండి, మనం ఓపెన్ హార్ట్, ఓపెన్ టు మీకు ట్రస్టెడ్ పర్సన్ అంటే మీకు నమ్మకం ఉన్న వాళ్ళతో ఓపెన్గా మాట్లాడడం, ఇది ఒక మంచి ఛాలెంజ్ అండి. నేను మీకు ఇది ఒక ఛాలెంజ్, ఒక అసైన్మెంట్ అనుకోండి ఒక పర్సన్. అలాగే దువిత గారు మీరు కూడా ఏమైనా ఛాలెంజ్లు ఇస్తారా? సార్ మేము అలా
ప్రాబ్లమ్స్ డిస్కస్ చేసిన తర్వాత అలా విమెన్స్ కి ఒక ఛాలెంజ్. సో ఓకేనా? షూర్ సో అండి. ఇంత ఇంచేపు అలా సార్ అలా మెన్ ఒక మగవాళ్ళకి ఉండే ఒక ప్రాబ్లమ్స్ అన్ని ఫేస్ చేసేది ఎవ్రీడే వాళ్ళు ఫేస్ చేసే ఒక ప్రాబ్లమ్స్ ని డిస్కస్ చేశారు కదా. అలా మన ఆడవాళ్ళకి ఎంత ప్రాబ్లమ్స్ ఉంటది? ఉంటదా? ఉంటదా? ఆల్ ద ఉంటాయి. లేడీస్ టైప్ చేయండి. ఉంటదా లేదా? ఆఫ్ కోర్స్ ఉంటది. సో మనము చాలా అంటారు అలా ఉమెన్ సూపర్ ఉమెన్ అని. ఉమెన్ సూపర్ ఉమెన్ కాదండి, సూపర్ రెస్పాన్సిబిలిటీస్ తో ఉన్న హ్యూమన్ బీయింగ్. అవునా? సో మీకు ఏమేం ప్రాబ్లమ్స్ యూజువల్ గా రావచ్చు? అలా చాట్ బాక్స్ లో టైప్ చేయండి. మీకు కానీ ఎవ్రీ టైం ఏమేం ప్రాబ్లమ్స్ మీరు ఫేస్ చేస్తారు? వెరీ గుడ్. నో డేస్ ఈక్వల్ రెస్పాన్సిబిలిటీస్ స్టిఫన్ ఫర్ సాటిస్ఫాక్షన్ కదా. ఎగ్జాక్ట్లీ అలా వాళ్ళు చెప్పారు కదా. సో ఫస్ట్ ప్రాబ్లం గురించి మాట్లాడదామా? ఫస్ట్ ప్రాబ్లం ఏంటంటే ద మెంటల్ లోడ్. మనము అలా పొద్దున్న లేచి ఒక ఒక రీల్ లాగా అలా లిస్ట్ వెళ్తూనే ఉంటది కదా. అలా బ్రేక్ఫాస్ట్ కి ఏం చేయాలి, లంచ్ కి, కిడ్స్ స్కూల్ వాళ్ళకి రెడీ చేయాలి, ఆఫీస్ మీటింగ్, పాలు వచ్చిందా, మెడిసిన్స్ చూసుకోవాలి, డిన్నర్ ఉందా, డిన్నర్ కి ఏం చేయాలి, కానీ రేపేం షెడ్యూల్ చేయాలి. ఈ ఒక లిస్ట్ కి అలా సార్ చెప్పినట్లు ఆఫ్ అనేది లేదు. వాళ్ళ మైండ్కి ఆఫ్ లేదు, మన లిస్ట్ లో ఒక రీల్ పారుతుంది కదా, తనకి ఆఫ్ లేదు కదా. పొద్దున లేచి తర్వాత ఫస్ట్ ప్రాబ్లం ఏంటి కదా మనకి? వంట ఏం చెయ్యాలి. అలా వైడెడ్ కట్టప్ప కిల్ బాహుబలికి కూడా సొల్యూషన్ వచ్చేస్తుంది. కానీ అలా వంట ఏం చెయ్యాలి అనేది ఒక పెద్ద ప్రాబ్లం కదా మనకి. అవునా? అలా మెన్షన్ చేయండి అవునంటే. ఎగ్జాక్ట్లీ. సో వంట ఏం చెయ్యాలి అనేది ఒక పెద్ద ప్రాబ్లం. సో దీనికి మనము ఏం సొల్యూషన్ ఇవ్వచ్చు? అలా మనము ఒక వీకెండ్ ఫస్ట్ నెక్స్ట్ వీక్ కి మార్నింగ్ 3 టైమ్స్ అని అలా అన్ని 7 డేస్ కి ఏమేం కావాలో ఒక టైం టేబుల్ చేయండి, ఆర్గనైజ్ గా పెట్టండి. ఫస్ట్ మనము ఎగ్జాక్ట్లీ. సో మనము ఫస్ట్ ఒక టైం టేబుల్ చేసుకొని మనం ఏమేం చేస్తున్నామో ఏమి అనేసి మనకు ఒక మైండ్ ఫిక్స్ అయిపోతుంది. తర్వాత దానికి రిలేటెడ్ గ్రాసరీస్ ఏం కావాలి, ఏమేం వెజిటేబుల్స్, ఫ్రూట్స్, లీఫీ వెజిటేబుల్స్ ఏం కావాలో అన్ని ఒక లిస్ట్ తీసుకొని అన్ని రెడీ చేసి పెట్టుకోండి. కానీ ఇంకొకటి సింపుల్ గా పెట్టుకోండి. ఎవ్రీడే అలా సింపుల్ బ్రేక్ఫాస్ట్ కానీ, లంచ్ కానీ, మీ డిన్నర్ కానీ అలా సింపుల్ గా ఉండినవన్నీ. తర్వాత అలా వీకెండ్ అయితే అలా మీరు స్పెషల్ గా ఎంత కావాలో స్పెషల్ గా వండుకోండి, పర్లేదు. బట్ మీరు ఒక మేనేజ్ చేసేదానికి మీ యొక్క ఆ, మీ యొక్క పని ఈజీ కావడం అది ఇంపార్టెంట్ కదా. సో అందుకనే మీరు సింపుల్ గానే పెట్టుకోండి, పర్లేదు. వేరే వాళ్ళకి కన్విన్స్ చేయండి. తర్వాత నెక్స్ట్ అలా కిచెన్ ఫస్ట్ ఆర్గనైజ్డ్ గా పెట్టుకోవాలి. అలా మనము టేబుల్ అలా క్రియేట్ చేస్తే కూడా టైం టేబుల్ అలా మనకి అన్ని ఐటమ్ దొరికేనట్లు పెట్టుకోవాలి. అక్కడొకటి ఇక్కడొకటి అలా పెట్టరాదు. కిచెన్ చాలా ఇంపార్టెంట్, చాలా ఆర్గనైజ్డ్ గా పెట్టుకోవాలి. సో మనకి ఫాస్ట్ గా కూడా మనం పని చేసేదానికి అవుతుంది. తర్వాత మనకి కూడాను ఎక్కడుందో ఏముందో ఎవరికి కూడాను మనం చెప్పే చేయడానికి ఈజీ అవుతుంది. నెక్స్ట్ అది ఎందుకని ఇంకొకటి మన ఆడవాళ్ళకి ఒకటి ఉందండి. అలా అందరికీను అన్ని పని చెప్పకుండా అన్ని వాళ్ళే ఫుల్ చేసుకోవాలి. ఒక టిఫిన్ ఒక ఉప్మా చేయంటే వాళ్ళకి కాంక్రీట్ వచ్చేస్తుంది అనేసి ఏమో భయం, ఏమో ఒక యాంగ్జైటీ. అలా మా ఒక సీక్రెట్ రెసిపీ గొత్తైపోతుందేమో మా ఒక కోడలికి కానీ అత్తగారు కానీ, వాళ్ళే అన్ని ఇన్వాల్వ్ చేస్తారు, వాళ్ళే అన్ని పని ఒప్పుకొట్టారు. అలా అలా అన్ని ఒక ఫీలింగ్ ఉంది కదా మన ఇంట్లో. అందరి ఇంట్లోనూ ఉంటది కదా. వాళ్ళు డెలిగేట్ చేయరండి, అలా ఒప్పిరు ఒకరికి. పర్లేదు ఒప్పియండి, అలా మీరే అన్ని ప్రెషర్ తీసుకోకండి, అలా వాళ్ళకి చెప్పియండి. పర్లేదు ఒకసారి కాంక్రీట్ తింటే పాయ. అలా మన లైఫ్ కి మన స్ట్రెస్ కి నానా అది లే కదా. అలా వాళ్ళకి నేర్పియండి. మనము డెలిగేట్ చేసుకోవడము నేర్యాలి. అలా ఏ పని
ఒక పిల్లలకి మన కిడ్స్ ని ఇన్వాల్వ్ చేసుకోవాలి, పెద్దోళ్ళని ఇన్వాల్వ్ చేసుకోవాలి. ఇప్పుడు న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయితే మన ఒక బెటర్ హాఫ్ మన స్పౌస్ కి కూడాను డివైడ్ చేసుకోవాలి మన టాస్క్. ఈ టాస్క్ మీరు చేయండి, ఈ టాస్క్ నేను చేయాలి. ఎందుకంటే మేము కూడాను అలా వర్క్ చేస్తున్నాం కదా, అలా మాకి కూడా కాల్స్ ఉంటది, ప్రెషర్ ఉంటది. సో మల్టిపుల్ ప్రెషర్ ఏమవుతుంది, మనకే తిరగా తొందర అవుతుంది. ఆ తొందర వాళ్ళకి కూడా అఫెక్ట్ అవుతుంది. అందుకనే డెలిగేషన్ ఇస్ సో మచ్ ఇంపార్టెంట్. అది ఒక ఆర్ట్ అండి, అది నేర్చుకోవాలి మీరు. ఇప్పుడు మీ వాసవి క్లబ్స్ లో కూడాను అంతే. అందరూ అన్ని పని చేస్తారా? లేతానే డిఫరెంట్ డిఫరెంట్ రోల్స్ ఉంటాయి కదా. అందరికీను అన్ని పని చేసేకి అయ్యేదే లేదు. సో మనము ఆ డెలిగేషన్ నేర్చుకోవాలి. ఒక బిడ్డలకైతే ఒక చిన్న నా ఎగ్జాంపుల్స్ అయితే నా అబ్బాయి ఒక 6 years అండి. నేను అలా ఏమేం చేయాలి, ఒక బఠానీ కానీ ఒక లీఫీ వెజిటేబుల్స్ కానీ ఏమేం అవుతుందో అలా పీలింగ్ కానీ అలా వాళ్ళతో చేపిస్తాను. సో అదేమైతుంది, వాళ్ళ ఒక మెకానిజం, హ్యాండ్ మెకానిజం కూడాను ఇంప్రూవ్ అవుతుంది. అది హ్యాండ్ మెకానిజం ఇంప్రూవ్ అయితే బ్రెయిన్ కూడా షార్ప్ అవుతుంది. తర్వాత దే విల్ ఆల్సో లెర్న్. చిన్నప్పటి ఇంకా మనము రెస్పాన్సిబిలిటీ, అలా పని అనేసి ఒక వయసు అయినాక పని చెయ్యి అంటే ఎవరు చేయరండి. సో దానికి మనము చిన్నప్పటి ఇంకా నర్చర్ చేయాలి. అలా పని అనేసి ఒక బర్డన్ లేకుండా ఒక లైఫ్ లెసన్స్ లాగా వాళ్ళు అడవల్చుకోవాలి, అలా ఇన్కల్కేట్ చేసుకోవాలి ఎవ్రీడే లైఫ్ లో. మనం అదొక సపరేట్ గా ఒక పని అడిషనల్ రెస్పాన్సిబిలిటీస్ అని తీరాదు. దానికోసము అలా మన చిన్నోళ్ళకి కూడా అప్పటి ఇంకానే మనము ప్రాక్టీస్ చేపియాలి. పెద్దోళ్ళ దగ్గర కూడాను అయినంత డెలిగేట్ చేయండి. వాళ్ళ దగ్గర ఏమేం చేయాలో. ఇప్పుడు ఫర్ అన్ ఎగ్జాంపుల్ యూ కెన్ యూజ్ మెనీ అదర్ అప్లయన్సెస్ ఉంది, దాన్ని వాడండి. అలా అన్ని మీరు ఒక్కరే ప్రెషర్ తీసుకోకుండా వేరే వాళ్ళకి కూడాను డెలిగేట్ చేసి పని తీసేదానికి నేర్చుకోండి. ఓకే, ఇట్స్ ఆల్ అందరి పని. తర్వాత నెక్స్ట్ కెరియర్ వర్సెస్ ఫ్యామిలీ. అలా మా ఒక కెరీర్ లో అలా ఆఫీస్ లో ప్రూవ్ చేయాలి. అలా ఈ ఒక ర్యాపిడ్ టెక్నాలజీ చేంజెస్ లో మార్కెట్ సస్టైన్ అంటే టెక్నాలజీ ఇలా ర్యాపిడ్ ఫాస్ట్ గా మూవ్ అవుతుంది కదా, అలా ఎలా మన జాబ్ సస్టైన్ చేయాలి, జాబ్ సెక్యూరిటీస్ ఏమి, అదొక టెన్షన్ అయితే. ఇంటికి వస్తే అలా ఫ్యామిలీ కోసం అవైలబుల్ ఉండాలి. పూజలంట, తర్వాత మా పిల్లలంట, కిడ్స్ ఎడ్యుకేషన్ కి కానీ, వాళ్ళ ఒక హోంవర్క్స్ కానీ, ఇంట్లో పని కానీ అన్నీ ఉండాలి వాళ్ళకి. అన్ని 2 ప్లేస్లు కూడాను వాళ్ళు అప్పుడు 100% ఇవ్వాలని ఎక్స్పెక్ట్ చేస్తారు. ఎక్స్పెక్టేషన్ కరెక్టే, కానీ అది అవుతుందా? సో మనము ఎలా చేయాలి అంటే, వన్స్ యూ స్టార్ట్ డెలిగేటింగ్, ఒక్కొక్క పని మీరు డివైడ్ చేసుకున్నారు అంటే మీకు కొంచెం టైం దొరుకుతుంది. మీ ఒక రోల్స్, మీ ఒక కెరియర్ లో మీరు అప్స్కిల్ చేసుకునే దానికి, మీరు కొన్ని ఆటోమేషన్ టూల్స్ నేర్చుకునేదానికి, మీ ఒక పేజ్ మెయింటైన్ చేసేదానికి మీరు కొంచెం టైం దొరకదు మీకు. సో దానివల్ల మీ అప్స్కిల్ కి కూడా ఎక్స్ట్రా టైం అవుతుంది, మీరు కెరియర్స్ కూడా ఫోకస్ చేయొచ్చు. తర్వాత మీకు ఫ్యామిలీలో ఏమేం ప్రాబ్లం రావచ్చు, కిడ్స్ కి ట్యూషన్ చెప్పాలి అనేసి డివైడ్ చేసుకోండి. అలా మీరు ఒక 3 days చెప్పండి, మీ ఒక బెటర్ హాఫ్ 3 days చెప్పండి, ఆర్ హూఎవర్ ఇస్ అవైలబుల్ మీ ఇంట్లో ఇంకెవరు చెప్పించేదానికి అవుతుందో అలా హెల్ప్ తీసుకోండి. హెల్ప్ అడిగేది తప్పు కాదండి, ఇట్ ఈస్ అ ఫ్యామిలీ థింగ్. తర్వాత కానీ లేదా పర్లేదు, కొంచెం ట్యూషన్ కి వెళ్ళండి, ట్యూషన్ కి వేయండి. వాళ్ళది ఒక హోంవర్క్స్ కానీ ఇది కానీ అది ఒక ప్రెషరే కదా, సో ట్యూషన్స్ కి వేయండి. సో మీరు అలా తీసుకున్నాక తర్వాత వంటల్లో మనము కొన్ని అప్లయన్సెస్ ఉంటాయి. లైక్ ఫర్ అన్ ఎగ్జాంపుల్ రైస్ కుక్కర్ అంట. ఇప్పుడు ఆ టైంకి ఇప్పుడు పెద్దలు ఉంటారు ఇంట్లో, వాళ్ళకి ఆ టైంలో ఉడుకుడుగా మనము వండి పెట్టాలి అన్నప్పుడు అలా రైస్ కుక్కర్స్ వాడచ్చు. అలా టైమర్ పెడితే ఆ టైంకి అది ఉడుక అయిపోతుంది, అలా ఉడుకగా వాళ్ళు తినొచ్చు. తర్వాత చాపర్స్ ఉంది, ఆటోమేటిక్ గా మీరు మిషన్ లేకపోతే కానీ ఒక వెజిటేబుల్స్ చాపర్ కానీ హాఫ్ ద టైం కట్ అయిపోతుంది కదా. సో వీ హ్యావ్ టు అప్గ్రేడ్ అవర్ సెల్ఫ్. మనం కుకింగ్ విధానం కూడాను, మెథడాలజీస్ కూడాను అప్డేట్ చేసుకోవాలి. ఎప్పుడైనా కుక్కర్ వాడుతూ ఉన్నాం కదా, అలా మసిలి పెట్టకుండా అలా కుక్కర్ కూడా వాడుతూ ఉన్నాము. సో అలా మనము స్మార్ట్ గా ఎలా మనం షార్ట్ చేసుకోవచ్చు మన ఒక పని, కుకింగ్ పని అనేది, అది మీరు యోచన చేసుకోండి. అలా సొల్యూషన్స్ వెతకండి, అలా మాట్లాడండి. వెన్ ఎవర్ ఇస్ రిక్వైర్డ్ హెల్ప్ అడగండి, తప్పలేదు. తర్వాత గిల్ట్ ఫీలింగ్. అలా వర్కింగ్ ఉమెన్స్ అంటే ఆఫీస్ లో ఉంటే కిడ్స్ కిడ్స్ గురించి ఆలోచిస్తాము, అలా కెరియర్ గురించి గిల్ట్. కొన్నిసార్లు ఏం చేసినా గిల్ట్ మాత్రం ఫాలో అవుతుంటుందండి. అప్రిషియేషన్ ఎక్కడా లేదు.
అలా ఏ జడ్జు చేస్తారు, అలా ఆఫీస్లో అప్రిసియేషన్ లేదు, ఇంట్లో అలా శాలరీ కూడా లేకుండా అలా శాలరీ లేక ఉండే పని ఎవరు అప్రిసియేట్ చేయరు కదా. అలా మనము ఎంత పని చేసినా ఎవరు చూడరు. సో మనము ఏం చేయాలి అంటే, మనము ఒక పని ఇప్పుడు ఆఫీస్లో పని చేస్తా ఉన్నాము అంటే ఒక 8 hours డెడికేటెడ్గా మీరు అది మాత్రమే ఫోకస్గా పని చేయండి. ఇంటి గురించి యోచన చేయకండి. ఇంట్లో ఉన్నప్పుడు అలా ఆఫీస్ గురించి యోచన చేయకండి. సో మీరు బీయింగ్ ఇన్ ప్రెజెంట్ ఇస్ ఇంపార్టెంట్. అది ఎలా వస్తుందో ఐ కెన్ టాక్ ఇన్ అనదర్ పాయింట్. బట్ మీరు ఆ ఒక ప్రెజెన్స్ మూమెంట్లో మీరు ఏం చేస్తా ఉన్నారో అది ఫుల్ఫిల్ చేయాలి. హాఫ్ మైండ్లో చేస్తే మీరు ఏ పని కూడా చేసేకయ్యలేదు. సో సార్ చెప్పారు కదా, అలా మల్టీ టాస్కింగ్ అనేది ఒక మిత్. మల్టీ టాస్కింగ్ ఎవరికీ లేదు, మిషన్స్కి లేదు, మనకి లేదు. అది మల్టీ ప్రెషరే. ఒట్లో టాస్కింగ్ అయ్యలేదు. ఒక టైం ఒకే ఒక పని మాత్రమే చేసేదానికి అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇన్విజిబుల్ వర్క్. మేము చెప్పాం కదా, అలా ఇంట్లో క్లీన్గా ఉంటే ఎవరు నోటీస్ చేయరు. అలా ఫుడ్ రెడీగా ఉంటే నార్మలే అనుకుంటారు. అలా కిడ్స్ అంతా హ్యాపీగా ఉంటే అలా ఆటోమేటిక్గా జరిగిపోయింది అని అనుకుంటారు. కానీ దీని వెనుక ఎంత ఎఫర్ట్, ఎంత ప్రీతి, ఎంత లవ్ ఉంటుంది కదా. సో శాలరీ లేని వర్క్ రికగ్నిషన్ కదా. సో అప్పుడు మనము అలా మనము ప్రీతిగా చేసేది, మనము రికగ్నిషన్ కానీ ఒక ఎక్స్పెక్టేషన్ కానీ చేయకుండా మనము ఆ ఒక వాల్యూ చాలా ఎక్కువ అండి. సో మనం ఇష్టంగా చేయాలి ఏం పని అయినాను. ఎవరి దగ్గర కూడా ఎక్స్పెక్ట్ చేయకండి. తర్వాత సార్ ఇంకొకటి చెప్పారు, మన ఆడవాళ్ళకి కూడాను చాలా పర్ఫెక్ట్గా ఉండాలనేసి ఒక జిత్తు. అలా మన బాడీ పర్ఫెక్ట్గా ఉండాలి, మనము మంచి ఎంప్లాయీగా ఉండాలి, పర్ఫెక్ట్ ఎంప్లాయీ, పర్ఫెక్ట్ డాటర్ ఇన్ లా అని. కానీ అది నిజమేనా? అది పాసిబులా చెప్పండి? ఇస్ ఇట్ పాసిబుల్? అన్ని దాంట్లో కూడాను మనం పర్ఫెక్ట్గా ఉండాలి అనేసి లేదు కదా. అందుకనే సో పర్ఫెక్ట్ కావాలని లేకుండా మనము హ్యాపీగా, హెల్తీగా, పీస్ఫుల్గా ఉండాలి. అది మీరు కాన్సన్ట్రేట్ చేయాలి. తర్వాత నో టైం ఫర్ హార్ సెల్ఫ్. అప్పుడు మన కోసం ఒక టైం అనేది లేదండి. సింపుల్గా ఇప్పుడు లేడీస్కి ఒక క్వశ్చన్, మీకోసం లాస్ట్ టైము మీరు ఎప్పుడు బుక్ చదివారు? మీ ఫ్రెండ్స్ని ఎప్పుడు కలిశారు? జస్ట్ మీకోసం టైం ఎప్పుడు స్పెండ్ చేశారు? లేదు కదా, ఎవరు లేదా? యాక్చువల్లీ సెల్ఫ్ కేర్ అనేది సెల్ఫిష్ కాదండి, చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఫర్ అన్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనము ఎలా మన ఫోన్ రీఛార్జ్ కావాలో అలా మనము రిజనరేట్ కావాలండి. అలా స్ట్రెంగ్త్కి కానీ, కాన్ఫిడెన్స్కి కానీ, అన్ని దానికి. ఇప్పుడు ఒక గ్లాస్లో ఫుల్ వాటర్ ఉండి అది ఖాళీ కాకపోతే, అలా ఎంటీ కాకపోతే అదే ఎలా ఉంటుంది? ప్రెషరు, ఆ స్ట్రెస్, అలా మైండ్ ఫోకస్ కాదు, పర్ఫార్మెన్స్ ఇంక్రీజ్ అయ్యలేదు, మీరు పని కూడా చేసేకాయలేదు. సో దానివల్ల వీ హ్యావ్ టు స్పెండ్ ఫ్రెండ్స్కి జొత్తులో పోయి, మీ ఒక లవ్డ్ వన్స్ జొత్తులో పోయి మీరు టైం స్పెండ్ చేయండి. లేదా మీకు బుక్ ఇష్టమా, బుక్ రాయండి. నేనేం చేస్తానంటే, నాకు ఎప్పుడైనా చాలా ఇంపార్టెంట్ అన్నప్పుడు, లేదు నాకు చాలా లోగా ఉన్నప్పుడు నేను ఒక డ్రాయింగ్ చేస్తాను. సో నో మొబైల్, నథింగ్. అలా కూర్చొని డ్రాయింగ్ చేసేది కానీ, ఒక బుక్ చదివేదే కానీ, మ్యూజిక్ వినేదే కానీ, తర్వాత వాకింగ్ పోతాను, వితౌట్ ఫోన్ వాకింగ్ పోతాను. అలా ఎవ్రీడే నా ఒక రొటీన్ చెప్తున్నా మీకు. మార్నింగ్ ఎవ్రీడే నేను ఒక 10 minutes మెడిటేషన్ చేస్తానండి. అండ్ 1 hour ఫిజికల్ యాక్టివిటీ నాకు ఎందుకంటే, నేను డాన్స్ చేస్తాను, బాక్సింగ్, సింగింగ్, యోగా, తర్వాత స్పోర్ట్స్ కంటే లాన్ టెన్నిస్, బ్యాడ్మింటన్, పికిల్ బాల్, టీటీ, స్క్వాష్ అన్ని ఆల్మోస్ట్ అన్నీ ఆడతాను. సో 1 hour ఎవ్రీ వీక్, ఎవ్రీ డే 1 hour నేను స్పెండ్ చేస్తానండి. సో ఎంటైర్ వీక్ నేను 7 hours నా కోసం నేను పని చేస్తాను. ఇది నాకు ఒక పెద్ద పర్ఫార్మెన్స్కి కానీ, ఇవ్వాలని కానీ, పెద్ద డ్రీమ్స్కి కానీ కాదు. ఇట్ మేక్స్ మీ హ్యాపీ. ఇప్పుడు ఫర్ అన్ ఎగ్జాంపుల్, నేను డాన్స్కి అని చెప్పా కదా, అలా మన హ్యాండ్ బాడీ లెగ్స్ మూమెంట్స్ ఉంటుంది. ఆ మూమెంట్స్ ఏమైతుంది, ఇప్పుడు ఎందరో ఆడతారు డాన్స్, అప్పుడు వాళ్ళ ఒక కోఆర్డినేషన్ ఉండదు. ఆ కోఆర్డినేషన్ ఎలా వస్తుంది? ఇట్స్ అగైన్ అ మెకానిజం.
అలా మనము ఇంప్రూవ్ అయితే మన ఫోకస్ పెరుగుతుంది, మా మైండ్ షార్ప్ అవుతుంది. తర్వాత మనము ఒక కొత్త స్కిల్, ఇప్పుడు పాట నేర్చుకుంటాను, అలా పాట నేర్చుకున్నప్పుడు ఇట్స్ న్యూ స్కిల్. నేను డ్రమ్మింగ్స్ నేర్చుకున్నాను, అలా డ్రమ్స్ కొట్టేది కూడా ఒక స్కిల్, ఇన్స్ట్రుమెంటల్. సో అప్పుడు ఏమైతుంది అంటే ఒక న్యూ లాంగ్వేజ్ నేర్చుకుంటాను. సో అలా ఏం చేస్తానంటే, ఇప్పుడు ఫర్ అన్ ఎగ్జాంపుల్ మన బ్రెయిన్ ఉంది కదా, మన బ్రెయిన్ లో న్యూరాన్స్ అని ఉంటుంది, సెల్స్ ఉంటుంది. అలా మనము ఒక కొత్త స్కిల్ నేర్చుకుంటే అలా కొత్త కనెక్షన్ అది క్రియేట్ అవుతుంది. సో ఆ కనెక్షన్ మీకు ఎంత జాస్తి అయితే యువర్ బ్రెయిన్ ఇస్ అ హెల్దీ బ్రెయిన్. సో అందుకనే మన ప్యాషన్స్ ని, మన డ్రీమ్స్ ని అలా మనం ఎప్పుడు సాక్రిఫైస్ చేసుకోరాదు. ప్లస్ సెల్ఫ్ కేర్ అని చెప్పా కదా, అలా వెల్నెస్ సెంటర్స్ కి మీకోసం మీరు ఖచ్చితంగా స్పెండ్ చేయాలండి. సో యాజ్ ఆల్ ద ప్రాబ్లమ్స్ డిస్కస్, నేను సొల్యూషన్ కూడా ఇచ్చాను. అలా మనము ఫ్యామిలీ అంటే అన్ని పని ఒకరి చేసేది కాదు, అందరూ కలిసి చేసేదే ఒక ఫ్యామిలీ. సో ఆ ఒక బ్యాలెన్స్, వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఇంటితో స్టార్ట్ అవుతుంది. అలా ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ హోమ్. సార్ యా సో ఇప్పుడు అనిల్ సార్, ఎస్ సో ఇప్పుడు మన ఏంటంటే ఫ్రేమ్ వర్క్ చెప్తామా, మన ఎస్ ఫార్ములా చెప్తామా వాళ్ళకి? బిఫోర్ ఫార్ములా మనకు చిన్న వీడియో చూద్దామండి. సో చిన్న వీడియో చూడండి ఇది. సో యూ విల్ అండర్స్టాండ్ వాట్ ఎగ్జాక్ట్లీ. సో మనకి చిన్న సాంగ్ ఉందండి. సో ఈ సాంగ్ ఏంటి అనేది మనకి అర్థమవుతుంది. మీకు కనిపిస్తుందా? లేదు సార్ ఇంకా. యా ఒక్క నిమిషం షేర్. ఎస్ సో కనిపిస్తుందని నేను అనుకుంటున్నాను అందరికీ, రైట్? సో ఈ ఒక చిన్న సాంగ్ చూడండి, దీంట్లో ఎంత వాల్యూ ఉందో. ఇది మనకి నెక్స్ట్ మీరు ఈ సాంగ్ ఏ మూవీలో ఉందో చెప్పాలి మీరు. ఓకే, ఐఎమ్ ప్లేయింగ్ ఇట్. బరువు అనుకుంటే బరువు, సులువు అనుకుంటే సులువు, బ్రతుకెలా ఉండాలో నువ్వే తేల్చుకో. అనుకున్నవన్నీ అవవు, ఎప్పుడు ఏదో కరువు, అందుకీ కమ్మని కలలో సరి చూసుకో. వేసవికి మామిడి పళ్ళు, వానలకు ఆహరి వేళు, చలికి ముక్కుల ముంగిళ్ళు, కష్టాలకిలా చిరునవ్వే చాలు. చేదైనా గాని ఇష్టంగానే తింటున్నామంటే అదే ఉగాదని అంటాం. ఏ కష్టాలైనా వచ్చే పోయే చుట్టాలే అయితే సదా సుఖాలతో. సో మీకు అర్థమైందా అండి? సో ఇప్పుడు ఈ కొత్త బంగారు లోకం. మూవీలో చెప్పండి చూద్దాం ఎంతమంది గెస్ చేశారు. కొత్త బంగారు లోకం, రవికిరణ్ గారు, రైట్. సో మీరు ఈ సాంగ్లో మీరు ఏం నేర్చుకున్నారండి? చూసారా, ఎవరు కానీ పర్ఫెక్ట్ ఉండరండి. సో ఇప్పుడు ఈ సీజన్లో మామిడికాయలు దొరికాయని చెప్పి ప్రతి సీజన్లో మామిడికాయలు దొరకలేదని చెప్పి మామిడికాయలు నింద వేయలేం కదండి. సో అలాగే మనకి ఏ సీజన్లో ఏమొస్తాయో అలాగే ప్రతి ఒక్కరికి ఒక లో మూమెంట్ ఉంటుంది, ఒక హై మూమెంట్ ఉంటుందండి. ఒక్కోసారి ఈగోస్ని పక్కన పెట్టాల్సి వస్తుంది. సో మేము ఇప్పుడు వచ్చింది ఏంటంటే, మేము చెప్పడానికి బ్యాలెన్స్ అనే ఒక ఫార్ములా తీసుకొచ్చాం. బ్యాలెన్స్ అంటే ఏంట్రా అంటే BALANCE, బ్యాలెన్స్. సో బ్యాలెన్స్లో బి అంటే బ్రీత్ బిఫోర్ యూ రియాక్ట్ అండి. ఫస్ట్ వర్డ్ ఏంటండి? బి, బ్రీత్ బిఫోర్ యూ రియాక్ట్. అంటే మనకు ఫస్ట్ యాజ్ ఎ మెన్ నేను చెప్తున్నానండి. సో ఫస్ట్ మనకి కొద్ది కోపం వచ్చేస్తుంది ఒక్కోసారి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో అందుకని మనం ఏం చేయాలంటే దేనికి కూడా రియాక్ట్ అవ్వకుండా కొంతసేపు ఒక 10 seconds పాజ్ తీసుకోండి. కొంతసేపు పాజ్ తీసుకొనేసి తర్వాత మీరు రెస్పాండ్ అవ్వండి, రియాక్ట్ అవ్వకండి. సో ఆఫీస్లో ఉన్నప్పుడు కానీ కాల్స్ వస్తుంటాయి, ఫ్రెండ్స్ డిస్టర్బ్ చేస్తుంటారు, జస్ట్ డిక్లైన్ చేసేయండి, సరిపోతుంది అంతే. దానికి మనకు చాలా హార్ష్గా రియాక్ట్ అవ్వాల్సిన పని లేదండి. అలాగే మనకు ఏదైనా బిజినెస్ చేస్తున్నప్పుడు కిడ్స్ వచ్చి డిస్టర్బ్ చేస్తుంటారండి. సో యాక్చువల్లీ వాళ్ళు చిన్నపిల్లలు తెలియదు. సో కానీ మనం ఏం చేయాలా? సో వాళ్ళని చెప్పాలా, ముందుగానే ఎడ్యుకేట్ చేసామనుకోండి. కిడ్స్ ఆర్ వెరీ ఇంటెలిజెంట్ నవ్ డేస్. వాళ్ళకి ముందుగానే ఎడ్యుకేట్ చేసేసారు. ఇప్పుడు నాకు మీటింగ్ ఉంది, కిడ్స్ ఉన్నారు. సో నేను చెప్పాను అన్నమాట ముందుగానే వాళ్ళకి, నాకు మీటింగ్ ఉంటుంది, సో 9 to 10 9 వరకు నన్ను డిస్టర్బ్ చేయకండి అని చెప్పి నేను చెప్తాను ముందుగానే. సో అలాగా మళ్ళాగా ప్రతి ఒక్కటి. నెక్స్ట్ ఈ లెటర్ ఏ అండి, అప్రిషియేట్ డైలీ. ప్రతి రోజుని ప్రతి ఒక్క దానికి అప్రిషియేట్ చేయండి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంట్లో మన వైఫ్స్ ఉంటారు,
ఆడవారు ఉంటారు. సో ఆడవారు వంట చేసి పెడతారు, కాఫీ వేస్తారు. కాఫీ మీకు నిజంగా నచ్చింది, నిజంగా నచ్చినప్పుడు కాఫీ బాగుందని కాంప్లిమెంట్ ఇవ్వండి. దే విల్ ఫీల్ రియలీ స్మాల్ స్మాల్ థింగ్స్కి అప్రిషియేట్ చేయడం నేర్చుకోవాలండి. అలాగే మన కిడ్స్కి అలాగే హోంవర్క్ చేసే మన వాళ్ళని మగవాళ్ళు కూడాను సార్, అలా వాళ్ళు కూడాను చాలా సపోర్ట్ చేస్తారు. ఇప్పుడు మనము పని చేయాలంటే వాళ్ళు ఒక సపోర్ట్ కానే కావాలి. మనము వాళ్ళ ఒక ఎంటైర్ ఫ్యామిలీని టేక్ కేర్ చేస్తారు. అలా మేము ఒక్కసారి కూడా థ్యాంక్ యూ కానీ ఏమీ కానీ అలా మనము వాల్యూనే ఇస్తా ఉండలేదు. అందుకనే మనము ఎవ్రీ డే వీ హ్యావ్ టు అప్రిషియేట్ ద పర్సన్. మన బెటర్ హాఫ్ ఒక్కటే కాదు, అలా మన ప్రతి ఒక్కరు ఫ్యామిలీ మెంబర్స్ కానీ, ఫ్రెండ్స్ కానీ, మన కొలీగ్స్ కానీ అందరికీను ఎప్పటికైనా అప్పుడు మనం అప్రిషియేట్ చేయాలి. కరెక్ట్. సో నెక్స్ట్ లెటర్ ఏంటండి? మనకి బ్రీ అంతే, బ్రీత్ బిఫోర్ యూ రియాక్ట్ అన్నాము. ఏ అంటే అప్రిషియేట్ డైలీ, ప్రతిరోజు అప్రిషియేట్ చేయాలి. అసలు డైలీ అంటే ప్రతిరోజు మనం నిద్రలేస్తున్నామంటే వీ షుడ్ అప్రిషియేట్ టు ద గాడ్. మనకు ముందుగానే గాడ్ చెప్పాలి, అమ్మయ్య నేను లేచాను, అందరినీ చూస్తున్నాను. సో అది ముఖ్యమండి. సో ఇప్పుడు మనకి ఎల్ అంటే లర్న్ టు సే నో. చాలా మందికి నో చెప్పడం చాలా కష్టం కదండి. నో అని చెప్పలేము, జస్ట్ సింపుల్గా ఎస్ అని చెప్తాం. సో నో అంటాం అంటే సెల్ఫిష్ కాదండి. ఒకవేళ ఆఫీస్ కాల్ మనం ఇంట్లో ఉన్నప్పుడు వచ్చి, సో మీరు ఇలా చేయండి, ఈ పని చేయండి అంటే పొలైట్గా చెప్పండి. సో నేను ఇంట్లో ఉన్నాను, కుదరదు, నేను ఇప్పుడు ఈ పని చేయలేను అని యూ కెన్ సే పొలైట్లీగా నో చెప్పేయచ్చండి మీరు. సో అలాంటిది. మళ్ళీగా అలా మనం మన రోల్స్ పని అంటే మనం పని చేసేటప్పుడు మన రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ క్లారిటీగా మనకి ఉండాలి. సో మనము అన్ని పని మేము ఎక్స్ట్రా తీసుకోవాలి, అన్ని నెక్స్ట్ ఒక విజిబిలిటీ కానీ ఒక అప్రైజల్ కానీ అని వెయిట్ చేయకుండా మనము మాకు ఎంత పని ఉందో అంత పనినే మనం తీసుకొని మనము ఒక నో ఎక్స్ట్రా వర్క్కి నో అని చెప్తే మన లైఫ్ ఒక బ్యాలెన్స్గా పోతుందని. ఎక్స్ట్రా అని పని చేసి ఎక్స్ట్రా డబ్బులు తీసుకోవాలని లేకుండా మనకి ఎంత రిక్వైర్మెంటో అంతలోనే ఉండండి. ప్లస్ మన హెల్త్ ఇంపార్టెంట్, అలా స్ట్రెస్ ఎక్కువ తీసుకోకుండా అన్ని పనులు తీసుకోవాలనేసి లేకుండా మనం ఒక పిఎస్టీ రూల్స్ కూడా యూజ్ చేయొచ్చు. అలా పిఎస్టీ అంటే మీ ఒక ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజర్ అనేది కాకుండా ఎప్పటికైనా అప్పుడు ప్లీజ్ అనేది, సారీ అనేది, థ్యాంక్ యూ అనేది అలా మనము ఎప్పటికైనా అప్పుడు చాలా యూజ్ చేయాలి. థ్యాంక్ యూ అండి. సో ఇప్పుడు మనము బ్యాలెన్స్లో బిఏఎల్ నేర్చుకున్నాం. ఇప్పుడు మరో ఏ వచ్చింది. అల్లకేట్ టైం ఇంటెన్షనల్ అండి. మనకి ఏ పని ఎప్పుడు జరగాలో అది ముందుగా నిర్ణయించుకోండి. మనకి ఫ్యామిలీ టైం ఫ్యామిలీ డే, వర్క్ టైం వర్క్ డే, హెల్త్ టైం హెల్త్ డే అండి. సెల్ఫ్ కేర్ అంటే మనకు వాకింగ్, జిమ్ ఇలాంటివన్నీ చేయడం కూడా సెల్ఫ్ కేర్ అండి. అలాగే ఇప్పుడు నాకు ఎలా టైం చేసుకోవాలి? ఇప్పుడు నాకు మార్నింగ్ టైము నాకు వాకింగ్ చేయడానికి కుదరదు. సో అప్పుడు ఏం చేస్తాను, నేను నైట్ చేస్తానండి. డిన్నర్ చేసిన తర్వాత ఒక 10-15 మినిట్స్ వాక్కి వెళ్ళొస్తాను. సో ఫ్రెష్ ఎయిర్ ఉంటుంది, ఫ్రెష్ గాలి ఉంటుంది, మొబైల్ తీసుకెళ్ళకుండా. సో అలాగే మనకి ఇప్పుడు ఫ్యామిలీ టైం నాకు సండే అంతా ఫ్యామిలీకి ఇస్తాను. సాటర్డే అంతా నేను సాటర్డే ఫ్రెండ్స్ని మీట్ అవుతాను ఒక 2 అవర్స్ 5 అవర్స్. సో ఇలాగా వీ కెన్ ఫిక్స్ ద టైం. అది కూడా ఇంటెన్షనల్ కాదు, ముందే మనం ఫిక్స్ చేసుకుందాం. ఈ వీక్ నేను ఏం చేయాలనేది ముందే ఫిక్స్ చేసుకున్నాం అనుకో, ఇట్ విల్ బి వర్త్ అండి. ఎస్, ఎన్ ఫర్ నరిష్ యువర్ సెల్ఫ్. అలా హెల్దీ ఫుడ్ తీసుకోండి. ఇప్పుడు అన్ని జంక్ చాలా అయిపోతున్నాయి. పెద్దోళ్ళకి కానీ చిన్నోళ్ళకి కానీ ఎవరికైనా ఇది హార్మ్ఫుల్ అండి. అందుకని మీరే హెల్దీ వర్షన్స్ పడుకోండి. మీరే అలా ఇంట్లోనే వండుకోండి, అలా ఇంట్లోనే చేసుకోండి. తర్వాత ఎవ్రీ డే అలా క్వాలిటీ 8 అవర్స్ స్లీప్ చాలా ఇంపార్టెంట్. ప్లస్ 1 అవర్ ఫిజికల్ యాక్టివిటీ, మీరు వాకింగ్ చేయండి, మీకు ఇష్టం వచ్చింది చేయండి. అయితే 1 అవర్ మీరు అవుట్ ఆఫ్ మీ యొక్క కంఫర్ట్ జోన్ వదిలేసి మీరు మీ యొక్క బాడీకి మీరు వర్క్ చేయాలి. అలా మీ యొక్క ఎక్సర్సైజ్ కానీ మెడిటేషన్ కానీ, మెడిటేషన్ చేస్తే జస్ట్ ఒక 10 మినిట్స్ అండి ఎవ్రీడే. దానికి అనేసి ఒక రొటీన్ పెంచుకోండి. ఎలా మనం బ్రష్ చేస్తామో అలాగే ఒక మెడిటేషన్ అనేది 10 మినిట్స్ మీరు చేయాలి. అప్పుడు మీకు ఒక ఫోకస్ కానీ, మీ యొక్క పర్ఫార్మెన్స్ కానీ, మీకు స్ట్రెంగ్త్ కానీ, ఎవరైనా అలా చెప్పిన తక్షణం రియాక్ట్ కాకుండా అలా కామ్గా ఉండి తర్వాత యోచించేసి తర్వాత రియాక్ట్ అవుతారు. అలా చెప్పారు కదా, సెల్ఫ్ కేర్ కూడా ఇంపార్టెంటే. అలా మన వెల్నెస్ సెంటర్, మీ ప్యాంపరింగ్ అని అంటారు. అలా ప్యాంపరింగ్ మన కోసము మనము స్పెండ్ చేసే దాంట్లో తప్పు లేదు. చేసుకుంటేనే మనకి మంచి కాన్ఫిడెంట్ గా ఉంటాము మనము. సో సో సెల్ఫ్ కేర్ అనేది నెసెసిటీ అండి, లగ్జరీ అనేది కాదు. సో మనకి హెల్తీ ఫుడ్ అన్నారు. సో అప్పుడప్పుడు నేను పానీపూరి కూడా తింటుంటానండి. అప్పుడప్పుడు అకేషనల్గా తెలిసే తింటున్నానండి. సో అలాగా మరి ఇలాంటివన్నీ మీరు తెలిసే చేయాలి. ఏదైనా సరే మనము ఇంటెన్షన్ ఉండాలండి మనకి చేసే పనిలో. సో తినండి. సో ఇట్స్ నాట్ లైక్ ప్రతిరోజు తినడం కాదు, ఎప్పుడో ఒకప్పుడు యూ కెన్ స్కిప్ ఇట్. సో అలాగే డీప్ ఫ్రై ఫుడ్స్ని కూడా అవాయిడ్ చేసుకోండి.
అంటే మనకు ముందు హెల్త్ హెల్త్ చాలా ఇంపార్టెంట్. హెల్త్ ఉంటే అన్నీ ఉన్నట్టు. హెల్త్ ఈజ్ వెల్త్ అంటారండి. సో బెటర్. సో నెక్స్ట్ సి అండి, కనెక్ట్ బిఫోర్ యువర్ కరెక్ట్. కనెక్ట్ బిఫోర్ యు కరెక్ట్ అండి. అంటే ఇప్పుడు నేను ఇక్కడ ఒకరి దగ్గర విన్నానండి, ఇది మంచి సెషన్లో విన్నాను. ఏంట్రా అంటే, మనం ఎప్పుడైనా సరే ఎవరినైనా కరెక్ట్ చేస్తున్నాం అనుకోండి, ప్రైవేట్గా కరెక్ట్ చేయండి. అదే ప్రైజ్ చేయాలనుకోండి, పబ్లిక్గా ప్రైజ్ చేయండి, అందరికీ వినపడేటట్టు చేయండి. సో ఇక్కడ చెప్తున్నది ఏంట్రా అంటే, ఫస్ట్ మీరు అది ఎదుటి వాళ్ళు ఏం చెప్తున్నారు, ఏమేమి వాళ్ళు ఎందుకు మనతో మాట్లాడాలనుకుంటున్నారు అన్నీ అర్థం చేసుకున్న తర్వాత మీరు వాళ్ళని ఏమైనా కరెక్ట్ చేయాలా, లేదంటే అది వాళ్ళు తప్పుగా ఆలోచిస్తున్నారు అనేది తర్వాత చేయండి. అప్పుడు మనకి ఏంటంటే ఒక ట్రస్ట్ ని ఫామ్ అవుతుంది. ఓకే, మనం చెప్పింది వింటున్నాడంటే ఆబ్వియస్లీ మనకి ఇంకా చెప్పాలనిపిస్తుంది. సో అలాంటిది కనెక్ట్ కరెక్ట్. బిఫోర్ యూ కరెక్ట్. సో నెక్స్ట్, ఎంజాయ్ ద ప్రెసెంట్. ప్రెసెంట్ మూమెంట్ అని చెప్పాం కదా, అది మన ఎక్కడైనా అంతే. మనము ఒక పని చేస్తే ఆ ఒక పని మాత్రమే మన మైండ్ లో ఉండాలి. ఇప్పుడు మనము టీవీ చూస్తా అంటే టీవీనే చూడండి, ఇలా సెషన్ అటెండ్ అవుతా ఉంటే అలా దానికి మాత్రం కాన్సన్ట్రేట్ చేయండి. ఇంకెక్కడో మీ పని, మీ ఆఫీస్ పని కానీ, వంట ఏం చేయాలి, ఎలా చేయాలి, బిడ్లు తిన్నారా, ఇంకొకటి అని వద్దండి. ఆ టైంలో ఏం చేయాలో అది చేయాలి. నెక్స్ట్ మీరు అప్పుడు మీ యొక్క ప్రొడక్టివిటీ కూడా ఇంప్రూవ్ అవుతుంది. అలా మల్టిపుల్ పని చేస్తే మీరు ఎక్కడ కూడా సక్సెస్ఫుల్ అయ్యలేదు. అందుకనే ఇది ఒక క్షణం మాత్రమే మెమొరీగా ఉండిపోతుందండి. ఇదే ఒక క్షణము, ఆ, ఇదే ఒక టైము, ఇదే ఒక డేట్ మరి ఎప్పుడూ రాదు. ఈ యొక్క క్షణము వెరీ ఇంపార్టెంట్. దట్ ఈస్ ఓన్లీ అవర్ లైఫ్. ఈ యొక్క క్షణంలో మనం జీవించాలి, అది ముఖ్యం. పాస్ట్ కానీ, ఫ్యూచర్ కానీ, యాంగ్జైటీ కానీ, ఫియర్ కానీ అన్నీ లేదు, యాది లేకుండా ఈ యొక్క క్షణంలో మనం ఏమున్నామో, ఏం చేయాలి అది మాత్రమే ఆలోచిస్తే చాలా మంచిగా ఉంటది అందరికీ. సో ఓ, లైఫ్ ఇస్ హ్యాపీనెస్. ఇక్కడ మనకి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. మనం మ్యారేజ్కి వెళ్తామండి, మ్యారేజ్ కానీ ఏదైనా ఫంక్షన్స్కి వెళ్తామండి. అక్కడ ఏదో తిన్నామా, కనిపించామా, వచ్చేసామా అనే ఉంటాం. కరెక్టే అండి. సరే వచ్చేసాం, తినేసాము, నెక్స్ట్ ఏంటి, కనిపించాము, నెక్స్ట్ నెక్స్ట్ ఏంటి, ఇంకెళ్ళిపోదాం. సో ఇలా కాదండి. సో ఎంజాయ్ చేయండి, లైటింగ్ బాగుంటుంది, అక్కడ లొకేషన్ బాగుంటుంది, ఈ ఫీల్ ఇట్. మళ్ళీ మనకి ప్రతిరోజు అలాంటి చూడం కదండి, ఎప్పుడు ఒకసారి చూసేదానికోసం మనము వీ హ్యావ్ టు ఫీల్ ఇట్, ఎంజాయ్ ద ప్రెజెన్స్ అంటామండి. సో ఇప్పుడు మళ్ళీ రిపీట్ చేస్తున్నా అండి, బ్యాలెన్స్ అంటే హ్యాపీ, హెల్తీ, మీనింగ్ఫుల్ లైఫ్ అండి. నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. బి అంటే బ్రీత్, ఏ అంటే అప్రిషియేట్, ప్రతిరోజు అప్రిషియేట్ చేయండి, ప్రతి ఒక్క విషయాన్ని అప్రిషియేట్ చేయండి, నేర్చుకోండి, ఎల్లంటే లేచుకోండి, కొద్దిగా టైం కేటాయించండి, నౌరిష్ అవ్వండి, మీకు మీరు మీ బాడీని నౌరిష్ చేయండి, కనెక్ట్ అవ్వండి, ఫ్రెండ్స్తో కానీ టైం తీసుకోండి. ఈ అంటే మాత్రం ఎంజాయ్ అండి. సో ఇది మేము చెప్పాలనుకున్నది. సో మీరు ఫ్రేమ్వర్క్. సో రైట్, ఇంకొక లాస్ట్ కొటేషన్ ఉంది సార్, చెప్పనా? చెప్పేయండి, సో గో ఫర్ ఇట్. మీ అందరికీ చెప్పాలని సార్, మీ పిల్లలు మిమ్మల్ని గుర్తు చేసుకునేటప్పుడు మీ యొక్క హార్డ్ వర్క్ గుర్తు చేసుకునేది కాదండి. వారితో మీరు ఒక మంచి క్షణాలు, ఒక మంచి టైం, ఆ లాఫ్టర్, ఒక మూమెంట్స్ గుర్తు పెట్టుకుంటారు. తర్వాత మీ పేరెంట్స్ మిమ్మల్ని తెలుసుకునేటప్పుడు మీ సక్సెస్ గురించి కాదండి, వారితో గడిపిన మధురమైన క్షణాలు, మీ టైం, మీ యొక్క ప్రేమ, మీ యొక్క ప్రెజెన్స్ గుర్తు చేసుకుంటారు. ఒక రోజు మీరే మీ యొక్క లైఫ్ ని వెనకాల చూస్తే మీ యొక్క గ్రేటెస్ట్ అచీవ్మెంట్స్ అని, మీ యొక్క పొజిషన్స్, పెద్ద పెద్ద పొజిషన్స్, మీరు ఎర్న్ చేసిన వెల్త్, మీ యొక్క కలెక్ట్ చేసిన పెద్ద టైటిల్స్ కాదు అండి. కానీ మీరు ఎన్ని సంబంధాలు పెంచుకున్నారు, మంచి సంబంధాలు పెంచుకున్నారు, మీ యొక్క హెల్త్ ని ఎలా ప్రొటెక్ట్ చేశారు, మీ యొక్క ఇంకా ఒకరి జీవితాలు ఎలా అద్భుతంగా చేంజ్ అయింది, అది ఇంపార్టెంట్ అండి. అట్ ద ఎండ్ ఆఫ్ ద లైఫ్ అందరూ మీ యొక్క శాలరీ కానీ, డెసిగ్నేషన్ కానీ, ఇంకొకటి కానీ గుర్తు పెట్టుకోరండి. కానీ మీరు వాళ్ళని ఎలా ట్రీట్ చేశారు, ఎలా ఫీల్ చేపించారు, ఎలా వాళ్ళకి మంచిగా అనిపించారు అనేది మాత్రమే గుర్తు పెట్టుకుంటారు. సో డోంట్ జస్ట్ బిల్డ్ అ సక్సెస్ఫుల్ కెరియర్, బిల్డ్ అ మీనింగ్ఫుల్ లైఫ్. బికాస్ వర్క్ గివ్స్ యూ అ లివింగ్, బట్ లైఫ్ గివ్స్ యూ అ రీజన్ టు లివ్. సో అందరూ మనము జస్ట్ నాట్ అ సక్సెస్ఫుల్ కెరియర్ బిల్డ్ చేసేది కాకుండా, మనం ఒక సక్సెస్ఫుల్, హెల్దీ, హ్యాపీ, బ్యాలెన్స్డ్ లైఫ్ ఉండాలని మనము మనస్ఫూర్తిగా నేను, అనిల్ గారు కోరుకుంటున్నాము. సో చివరిగా ఒక చిన్న చెప్తానండి. సో పని మన జీవితంలో ఒక భాగం మాత్రమే అండి, ఒక భాగం మాత్రమే. జీవితమే పనిగా మారకూడదండి. కుటుంబానికి సమయం, మనసుకు ప్రశాంతత, పనికి అంకిత భావం, ఈ మూడింటి సమతుల్యతే నిజమైన
విజయానికి నిర్వచనం అండి. థ్యాంక్ యూ అండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. యా, థ్యాంక్ యూ అనిల్ గారు, దుహిత గారు. చాలా ఎక్సలెంట్ గా వర్క్ అండ్ లైఫ్ బ్యాలెన్స్ సూపర్ గా చక్కగా మా వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్. అనిల్ గారు రికార్డ్ అవ్వరా ఆఫ్రికా